నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతపటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియద్దాం. అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికి అందజేసిన ఈ ప్లాట్ఫామ్కి, లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాస్టర్స్ అంతర్యోచన అనే అద్భుతమైన వర్క్ షాప్ మరి మనం అటెండ్ అవుతూ ఉన్నాం మాస్టర్స్. మరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు డివైన్ స్పేస్ ట్రైనర్ అండ్ ఫౌండర్ అర్పిత మేడం అందిస్తున్నారు. మరి అద్భుతమైన సెషన్స్ మరి మనం చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు 10th డే ఆఫ్ ది వర్క్ షాప్ మాస్టర్స్. అండ్ ఈరోజు ఈ అంతర్యోచన అనే ఈ చక్కని వర్క్ షాప్లో మరి ఈరోజు కాన్సెప్ట్ దృష్టికోణం. సో మనకు అప్పుడు అర్థమైంటుంది దృష్టికోణము అంటే మరి మేడం ఎంత చక్కగా మరి మనం ఎలాంటి దృష్టికోణంతో ఉన్నాం అనేది మరి మేడం నుంచి తెలుసుకుందాం మాస్టర్స్. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు ది సెషన్. థ్యాంక్ యూ. నమస్కారం. సో ఈరోజు 10th డేకి వచ్చేసాము కదా. రోజు ఒక్కొక్క విషయం మనం టాపిక్ మాట్లాడుకుంటూ 10 డేస్ ఎలా గడిచిపోయావో నాకైతే అర్థం కాలేదు. మీ సంగతి ఏమో నాకు తెలియదు. చాలా చక్కగా జ్ఞానవంతంగా గడిచిపోయాయి 10 డేస్ కంప్లీట్గా కదా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మనం ఎన్నో మాట్లాడుకున్నాం ఈ 10 డేస్లో. ఇవాళ మన టాపిక్ ఏమో దృష్టికోణం. ఈ 10 డేస్లో మనము లాస్ట్ 9 డేస్ నుంచి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం. సో ఇవాళ కంక్లూజన్ డే కదా. సో ఈ రోజు నుంచి మనం ఏం చేస్తామంటే జీవితాన్ని ఒక గేమ్ లాగా చూస్తాం అన్నమాట. ఓకే, దానికి ఇన్సైట్స్ మనం తీసుకుంటాం. ఏదైనా కానీ మనం ముందు కా భాష ఎవరైనా నేర్చుకున్నారా? టా భాష, కా భాష. ఆ, చాలా మందికి కా భాష ఉంటుంది. టా భాష అనేది తెలుసా? టా భాష అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు భానుప్రియ అన్న పేరుంది అనుకోండి, బంటాను ప్రింటియా అని వస్తుంది. ఓకే. లక్ష్మి గారి పేరుంది అనుకోండి, లంటక్ష్ కింటిమి అని వస్తుంది. ఓకే, ఇలా ఆట అన్నమాట. సో మన పేర్లని మనం ఎంత చక్కగా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు కదా. మన పేర్లని కా భాష అని, టా భాష అని, ఇలాంటి ఎన్నో ఎన్నో భాషలు కలిపేసేసి కొంతమంది అయితే, అంటే మా టైంలో మేము కొంచెం 7th క్లాస్ 8th క్లాస్ వచ్చినప్పుడు, మాకంటే ఇంకా చిన్న పిల్లలు అనమాట, అంటే 5th క్లాస్ 4th క్లాస్ ఉన్న వాళ్ళు, వాళ్ళు కొత్తగా పేర్లని తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. అంటే మీనింగ్ తెలుసుకొని ఇంగ్లీష్లో పిలిచేవాళ్ళు అనమాట. సో అంటే ఇప్పుడు లక్ష్మి అని అంటే మనీ మనీ అని పిలిచేవాళ్ళు. ఓకే. సో అప్పుడు అంతా తెలుసుకొని డిక్షనరీలు ఉండేవి కదా. అప్పుడు అంటే ఇంకా గూగుల్ లేదు, ఏం లేదు, డిక్షనరీలు ఉండేవి. అంటే డిక్షనరీని లో ఉన్న ప్రతి ఒక్క పదము ఎలా గుర్తు పెట్టుకోవాలి, అది ఎందుకు చేసేవాళ్ళం అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం, ఆ, ఎంత క్రియేటివ్గా మనం లైఫ్లో ఉండొచ్చు అన్న పాయింట్ కోసమని ఈ గేమ్స్ అన్ని మనకు వచ్చాయి. ఇప్పుడు నేమ్ ప్లేస్ థింగ్ యానిమల్ ఇవన్నీ ఆడుకునే వాళ్ళం. అంటే మన మెమరీని ఎంత పదును పెట్టేవాళ్ళం. చెస్ ఆడుకునే వాళ్ళం, ఏది ఎక్కడ వెళ్ళాలి, సోల్జర్ ఎక్కడ వెళ్ళాలి, రాజు ఎలా వెళ్ళాలి, ఏనుగు ఎలా వెళ్ళాలి, గుర్రం ఎలా వెళ్ళాలి, రైట్, ఇవన్నీ కూడా ఉండేవి. మనకి గేమ్స్ అన్ని ఏంటంటే మనం బ్రెయిన్ని బాగా పదును చేస్తాయి, రైట్. సో అలాగే మనం ఈరోజు దృష్టికోణం అనే ప్రతి ఒక్క విషయాన్ని కోణాన్ని మార్చి చూద్దాం, రైట్. సో దృష్టికోణం పర్స్పెక్టివ్ అనగానే అది యాక్చువల్గా చాలా పవర్ఫుల్, మనకే తెలియదు. మన మనస్థితి అని అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టార్టింగ్లో, ఆ, ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈసారి మరి ఎండాకాలం అయితే మొత్తం అందరిది ఇదైపోయింది, మొత్తం కాలిపోయారు, అంతా సమ్మర్ సీజన్ అంతా విపరీతాలు జరిగిపోయాయి. సో సమ్మర్ సీజన్లో బాగా ఎండ ఎక్కువగా ఉందనుకోండి, మనం ఏం చెప్పాలి అప్పుడు? ఎండ భయంకరంగా ఉంది అయ్యి బాబోయ్ అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? లేని వేడి కూడా పుట్టడం మొదలు పెడుతుంది మనకి కదా. అమ్మో 50, వాళ్ళ టెంపరేచర్ చూసాం అనుకోండి, 45, 44 అయ్యి బాబాయ్ అయిపోయింది, మనం ఇంకా ఫర్నెస్ లో కూర్చున్నట్టే, కూలర్ వేసుకొని కూర్చున్నా, ఏసీ వేసుకొని కూర్చున్నా ఫర్నెస్ లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటాం. సో దాని నుంచి ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే, ఎండ ఎక్కువగా ఉంది అని అనమన్నమాట. ఇప్పటి నుంచి సమ్మర్ సీజన్ లో ఎండ ఎక్కువ అనిపించినా, వేడి ఎక్కువ అనిపించినా, ఎండ ఎక్కువగా ఉంది అనకుండా వెన్నెల కొంచెం ఎక్కువ అయింది అని అంటాం. ఓకే. సో ఇలా అన్నప్పుడు ఏమవుతుంది? వెన్నెల అనగానే, ఎండ అనగానే మనకి మండే ఎండ సూర్యుడు కనబడుతూ ఉంటాడు. సో న్యాచురల్ గా టెంపరేచర్ ఎంత ఉందో దానికంటే ఒక 2-3% ఎక్కువగానే మనకు ఫీల్ అవుతుంటాం కదా. అదే వెన్నెల ఎక్కువగా ఉంది అన్నాం అనుకోండి, వెన్నెల అంటే మన మైండ్ లో ఏముంది?
చల్లగా ఉంటుంది అని ఉంటుంది. అప్పుడు ఏంటి, అట్లీస్ట్ టెంపరేచర్ లెవెల్లో ఉంటాం, దాన్ని మేనేజ్ చేసేగల కెపాసిటీ మనకు వచ్చేస్తుంది. ఓకే, సో అందరా రెడీనా? ఆటకు రెడీనా? ఇవాళ నుంచి అలా ఆడుకోవడానికి లైఫ్ ని సరదాగా వెళ్ళాలనుకుంటున్నారా? లేకపోతే ఇలాగే సర్లే క్లాసులు వింటాం వింటాం అయిపోయింది, అన్ని వింటూనే ఉన్నాం అన్ని చేస్తున్నాం అని మళ్ళీ కష్టపడాలనుకుంటున్నారా? ఆడుకోవాలని అయితే ఉంటుంది కదా లైఫ్ అన్నది, రైట్? కొంచెం సరదాగా ఉన్నాం అనుకోండి, మనమే బాగుంటాం. ఓకే, సో అందులోంచి ఈరోజు దృష్టికోణం. ఇప్పుడు ఒక గ్లాస్ లో హాఫ్ గ్లాస్ నేను వాటర్ పోసాను అనుకోండి, హాఫ్ గ్లాస్ ఎంటీగా ఉంది. ఇదైతే కాన్సెప్ట్ మనకు తెలుసు కదా, హాఫ్ గ్లాస్ ఎంటీ హాఫ్ గ్లాస్ ఫుల్ అనేది, రైట్? ఇప్పుడు అలా నేను ఒక గ్లాస్, మీ ఎదురుగుండా ఒక గ్లాస్ ఉంది, అందులో సగం మాత్రమే వాటర్ ఉంది, మిగతా సగం ఖాళీగా ఉంది. ఈ గ్లాస్ ని మెటఫర్ గా లైఫ్ అనుకోండి. ఇప్పుడు మీరు అక్కడ గ్లాస్ చూడట్లేదు, దాన్ని లైఫ్ లాగా చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు ఆ గ్లాస్ ని చెప్పండి? మీకు అనిపించింది ఎవరన్నా ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఏం చేస్తారు ఇప్పుడు ఆ గ్లాస్ ని? వీడియోస్ ఆన్ ఉంటే చక్కగా మీరు సరదాగా వింటున్నారని నాకు కూడా కొంచెం ఫీల్ అవుతారు కదా. వీడియోస్ అని లాస్ట్ డే కదా, ఇవాళన్నా కొంచెం వీడియోస్ ఆన్ పెట్టండి. ఏం చేస్తారు? భానుప్రియ చెప్పండి. ఆ దాంట్లో షుగర్ పోస్తే స్వీట్ గా అవుతుంది కదా మ్యామ్. ఓకే, ఉమ్. షుగర్ పోసే స్వీట్ గా అవుతుంది, అది తాగేస్తారు. చూడండి, ఇది ఒక దృష్టికోణం. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఏం చేస్తారు? ఇది 1 పాయింట్. ఓకే, గాట్ ఇట్. ఒక 3 తీసుకుందాం, 3 పాయింట్స్ తీసుకుందాం. రెడ్మీ 9A చెప్పండి. క్వశ్చన్ వినలేదండి, ఇప్పుడే జాయిన్ అయ్యి వెరీ క్వశ్చన్. గుడ్, కంగ్రాచులేషన్స్. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక గ్లాస్ లో హాఫ్ గ్లాస్ నేను మీకు వాటర్ పోసి మీ ఎదురుగుండా ఉందనుకోండి. ఓకే, దాన్ని మీరే ఏం చేస్తారు? దాన్ని చూసినప్పుడు మీకు ఫస్ట్ ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఏం వస్తాయి, అన్ని కంప్లీట్ గా చెప్పండి. మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి కాంటెక్స్ట్ మిస్ అయి ఉంటారు, బట్ దెన్ చెప్పండి ఏం చేస్తారు. హాఫ్ గ్లాస్ వాటర్ అంటే సగం ఎవరైనా తాగే అనేసి అది మనం యూజ్ చేయము. ఓకే, ఉమ్. ఇప్పుడు ఆ గ్లాస్ మీ లైఫ్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? లైఫ్ ని పడేస్తారా? ఫిల్ ఏం చేస్తాం, చేస్తారు? ఏం చేస్తారు అప్పుడు? జాగ్రత్తగా దాచుకుంటాం, జాగ్రత్తగా వాటర్ దాచుకుంటారు. దాచుకుంటాం. ఓకే, ఓకే. లాస్ట్ ఇంకొకటి ఎవరన్నా చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉషా గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు. ఇంకో హాఫ్ వాటర్ పోసి కంప్లీట్ చేసిన పూర్ణం అయిపోతుంది గ్లాస్, సో దట్ ఎవరు తాగినా ఫుల్ తాగొచ్చు. ఓకే, ఓకే. సో లైఫ్ లో హాఫ్ ఉంది అంటే ఇది చూడండి, మనకి ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్స్. మనకి ఇంకో విధంగా చూడాలి అన్నప్పుడు, ఆ గ్లాస్ మన లైఫ్ అన్నప్పుడు, ఆ హాఫ్ ఫుల్ ఉన్నది ఏంటి, హాఫ్ ఎంటీ ఉన్నది ఏంటి? ఓకే, సో ఫస్ట్ మనం అది చూసుకుంటాం, రైట్? సో చక్కగా హాఫ్ ఉంది, హాఫ్ ఉన్నది అన్నదానికి భానుప్రియ గారు చాలా మంచి పర్స్పెక్టివ్ ఇచ్చారు. షుగర్ కలిపేసుకొని తాగేస్తామని అంటే, ఆ హాఫ్ ఫుల్ ఉన్నది, ఆ హాఫ్ ఫుల్ ఎలా ఉందంటే అందులో ఇంకొక డ్రాప్ చుక్క నీళ్లు పోసినా అది ఇంకా హాఫ్ గ్లాస్ అనలేం మనం దాన్ని. ఓకే, సో హాఫ్ కరెక్ట్ గా ఉంది. సో దాంట్లో షుగర్ వేసుకొని తాగడం అంటే ఆల్రెడీ మన బ్రెయిన్ లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో వాటిని ఇంకా చక్కగా తీయగా మనకు పనికొచ్చే విధంగా మార్చుకొని మనం వాడుకుంటాం అనమాట. ఓకే, భానుప్రియ గారు చెప్పిన దృష్టికోణం అటువైపు వెళ్ళింది, రైట్? ఇంకా దానిలో ఉషా గారు చెప్పిన దాంట్లో ఇంకొంచెం ఫుల్ వాటర్ పోసేసుకొని దాన్ని తాగేస్తాం పనికొస్తుంది అన్నప్పుడు, దాన్ని ఇంకా ఫుల్ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత, అంటే ఇంకా ఆలోచనలు నింపిన తర్వాత, అది ఇంకెవరికి పనికిరాదు. ఏ ఆలోచనలు నింపుతాము? రైట్, రైట్. ఇప్పుడు మీరు గ్లాస్ ఫుల్ చేసినా పర్వాలేదు, ఆ పాయింట్ బాగుంది, కానీ ఆ మిగతా హాఫ్ ఎలా ఉంది అన్నది పాయింట్, రైట్? హాఫ్ గ్లాస్ ఏదైతే ఫుల్ ఉందో అది కంప్లీట్ గా మంచి ఆలోచనలు ఉన్నాయంటే దాన్ని ఇంకొంచెం నింపొచ్చు. కానీ ఇవి ఇంకా కొంచెం మనకి సఫరింగ్, పెయిన్ఫుల్, ఇలాంటి డౌట్, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అనే టైప్ ఆఫ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి, మిగతా మీరు ఎంత పాజిటివ్ నింపినా ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూనే ఉంటాయి, అంటే రెండు కాంబినేషన్ లోనే వెళ్తూ ఉంటాయి, రైట్? 100%. ఇప్పుడు మనకి
మనం ఇప్పుడు మన గేమ్ ఏంటి అంటే రెండు ఆల్రెడీ మనకు ఉన్నాయి. మనం మంచిగా కూడా ఆలోచిస్తుంటాము, కోపంగా కూడా ఆలోచిస్తుంటాము, దుఃఖంగా కూడా ఆలోచిస్తున్నాం. ఆ బ్యాలెన్స్ ఆల్రెడీగా ఉంది మనకి. కానీ ఇవాల్టి నుంచి మన గేమ్ ఎట్లా అంటే మనం ఇప్పుడు గాడ్ గాగల్స్ పెట్టుకుంటాం అన్నమాట. గాడ్ గాగల్స్ అంటే దివ్యమైన చక్షువులు పెట్టుకుంటాం. ఒక ప్యూరిటీ దివ్యమైనవి అన్ని కంప్లీట్ గా కాంబినేషన్. అంటే గాడ్ అంటే ఎలాంటి మన అభిప్రాయాలు అన్నీ ఉన్న ఇన్ఫర్మేషన్ మన మైండ్ లో ఉందో అలాంటి స్పెక్స్ మనం పెట్టుకుంటాం అనమాట. గ్లాసెస్ మనం పెట్టుకుంటాం. సో ప్రతి దాన్ని అలాగే చూస్తూ ఉంటాం. రైట్. అది ఎలా అంటే నిజంగానే మనం ఆ వైపు ఆ ఆటని అంత సరదాగా అట్లీస్ట్ డే మొత్తం మీరు చేయలేకపోయినా ఒక డేలో కంప్లీట్ గా 1 అవర్ కంప్లీట్ 1 అవర్ దీనికోసం కేటాయిస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఎదురుగుండా ఆ టైంలో ఎవరు వచ్చారు, మనమేమో గాడ్ గ్లాసెస్ పెట్టుకొని కూర్చున్నాం. ఎవరో వచ్చారు, ఎవరో వచ్చి ఏంటి ఖాళీ కూర్చోవడమేనా, ఇంక వేరే పని పాట ఏం లేదా, నీకు పని చేయాలని తెలీదు అన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఏం పని, ఎందుకు పని, దేనికోసం పని అని వేదాంతా చెప్పారు అనుకోండి. మీకు మీ మీకు మాత్రం ఏంటి, మీరు లోపల ఏం చేస్తున్నారు, మీరు ఆడుకుంటున్నారు. సో మీకు ఏం రియాక్షన్ ఉండదు. అవతల వాళ్ళకి అర్థం కాదు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఇలా ఆడుకుంటూ కూర్చుంటే ఇలా అయితే చాలే, చాలా వేదాంతం ఎక్కువైపోయింది కానీ లేచి పని చేయాలి అన్నారు అనుకోండి ఎవరన్నా. ఈ వంట టీ కాకుండా ఏవి కాకుండా పెట్టుకుంటే మనం ఏంటంటే మనకి ఎంత రివర్స్ వచ్చినా, మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఎంత రివర్స్ సిచ్యువేషన్ వచ్చినా మనం ఆ గేమ్ లో ఎంతసేపు ఉండగలుగుతున్నాము అన్నది మన చెక్ పాయింట్ అన్నమాట. ఓకే. అది నెమ్మదిగా టైం పెరుగుతూ ఉండాలి. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ 1 అవర్ అని కేటాయించండి. ఓకే. ఆ 1 అవర్ లో ఎంత టైం మీరు కూర్చోగలుగుతున్నారు. ఓకే. అంటే ప్రతి ఒక్క విషయాన్ని వేరే దృష్టికోణంతో చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మీరు సైలెంట్ గా కూర్చున్నారు ఆ 1 అవర్ లో, ఎవరో వచ్చారు గట్టిగా అరిచారు మీ మీద, ఏదో కోపం, వాళ్ళు ఇంకేదో ఫ్రస్ట్రేషన్, ఇంకేదో ఇరిటేషన్, ఇంకేదో పాయింట్ పట్టుకొని వచ్చారు, బాగా అరిచారు. అరిచినప్పుడు మళ్ళీ ఏమంటారు, నేను హ్యాపీగా మీరు జనరల్ గా అనుకునేది ఏంటి, నేను హ్యాపీగా కామ్గా నేను కూర్చున్నా ఇలాంటి సిచ్యువేషన్కి ఎలా ఆడుకోవాలబ్బా, మేడం ఏమో ఆడుకోమని చెప్పారు, ఎలా ఆడుకోవాలని కన్ఫ్యూజన్ లో ఉంటారు. లేకపోతే నేను కామ్గానే కూర్చున్నా వాళ్ళు వచ్చి కదిలినప్పుడు నేను ఎలా ఆడుకోవాలి అన్న డౌట్ వస్తుంది మీకు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ వర్షన్ ఎలా అయితే మీరు ఒక విషయాన్ని తీసుకుంటున్నారో దానికి ఇంకొక దృష్టికోణాన్ని అంటే ఇంకో విధంగా దాన్ని చూస్తున్నారు అనమాట. అబ్బా ఈ మనిషికి ఆ లోపల ఉన్న ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో, ఆ వాయిస్ లో వినపడుతుంది అంత స్ట్రెంగ్త్ అని అనుకున్నారు అనుకోండి, మీరు కామ్గానే ఉంటారు కదా. గేమ్ లో మీరు ఎవరిని మీ గేమ్ లో మిమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరు ఉండరు కదా. రైట్. సో మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదేంటంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం రివర్స్ గేర్ లో ఆలోచించడం. ఆ రివర్స్ గేర్ ఎలా ఉండాలి, ఇంకో కోణం నుంచి ఆలోచించడం. అది ఎలా ఉండాలి, మన లోపల ఉన్న ప్రశాంతతని కదిలించకుండా ఉండేలా ఉండాలి, మనకి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండాలి. రైట్. మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏం జరుగుతున్నా సరే, భూకంపం వచ్చిన అదేదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, పర్ఫ్యూమ్ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటా, బాగా తుఫాన్ వస్తుంది, అన్ని ఎగిరిపోతాయి, అన్ని ఎక్కడి నుంచి అక్కడ అన్ని ఎగిరిపోయాయి, వాడు పర్ఫ్యూమ్ మాత్రం మిగిలిపోయిందంట. ఓకే. సో అలా మనం కూడా ఏం జరిగినా సరే మన లోపల నుంచి ఈ కోణాన్ని మనం కదిలించకుండా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మన టెస్టింగ్ అంతా దాని మీదే, మన ఫోకస్ అంతా దాని మీదే. ఓకే. 1 అవర్ టైం కేటాయించుకున్నప్పుడు అందులో ఎంత టైంని దాన్ని మెయింటైన్ చేస్తున్నామో దాన్ని ఇంకా ఎంత పెంచుకుంటూ వెళ్తున్నాము, ఎన్ని రోజులు చేయగలిగాము. రైట్. మీరు దీన్ని ఒక 3 months చేశారనుకోండి, దాని తర్వాత మీకు అలవాటు అయిపోతుంది, మీరు అలాగే ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎవరికన్నా కార్లు చాలా ఇష్టం అనుకోండి, కార్స్ అంటే ఎన్ని రకాల కార్స్ ఉన్నాయి, వాళ్ళు చాలా ఇష్టం అనుకోండి, అందులో వాళ్ళకి ఫార్చునరో లేకపోతే ఇన్నోవానో వాటి మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంది అనుకోండి. ఓకే. ఎవరైనా చూడంగానే ఏం చేస్తారు, అబ్బా భలే ఉన్నారు వీళ్ళు అని అనరు. వాళ్ళు ఏమంటారు, సరదాగా వాళ్ళ మైండ్ లో ఏమంటారు, కార్లే ఉంటది కదా, అబ్బా ఫార్చునరే వీళ్ళు అంటారా లేదా కదా. సో అన్నప్పుడు అంటే ఏంటి, సరదా అంటే లోపల ఉన్న మన ఏమంటారు ఆ, ఏమంటారు హ్యూమర్, మన లోపల ఉన్న హ్యూమర్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, హ్యూమర్ మిస్ అవ్వకుండా ఉంటే లైఫ్ మిమ్మల్ని వదలకుండా ఉంటది. లైఫ్ మిమ్మల్ని వదలకుండా ఉంటే మీరు అనుకున్నవి ఏది మీకు కాకుండా వెళ్ళవు. ఓకే. సో హ్యూమర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్ లో ఏది ఉన్నా లేకపోయినా, మనం అప్పుడెప్పుడో చిరంజీవి సినిమాలో చూసాం, అన్ని లక్ష్ములు పోయినా కానీ ధైర్య లక్ష్మిని పట్టుకోవాలి అని. ఇప్పుడు మనం హ్యూమర్ లక్ష్మిని పట్టుకోవాలి.
ఓకే, హ్యూమర్ లక్ష్మిని పట్టుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్ వెళ్తాయి. ఇప్పుడు చూడండి, ఒక సినిమాలో హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, సైడ్ యాక్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఎక్కువ ఫీజు తీసుకునేది ఎవరు? మన బ్రహ్మానందం మాత్రమే. హీరో హీరోయిన్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ క్యాష్ తీసుకునేది వాళ్ళే. ఎందుకంటే మనుషుల్ని ఒక యాక్షన్ లో, ఒక దీంట్లో దింపడం అందరూ చేస్తారు, వాళ్ళ వాళ్ళ ప్రావీణ్యత ఉంటుంది. కానీ నవ్వించడం అందరి వల్ల కాదు. అది ఒక స్పెషల్ టాలెంట్ అన్నమాట. మన లోపల, అందరి లోపల ఉంది ఆ క్వాలిటీ. ప్రాబ్లం ఏంటంటే మన అందరిలో ఆ క్వాలిటీ ఉంది, కానీ దాన్ని మనం యూజ్ చేయం. ఎందుకు? మన మైండ్ ఫోకస్ అంతా ఒకటే దృష్టికోణం వైపు వెళ్ళిపోయింది. నాకు ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది కరెక్ట్ గా లేదు, అది కరెక్ట్ గా లేదు, నేను ఇందులో బాధపడుతున్నాను, అందులో బాధపడుతున్నాను. చీకటి వైపే చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి వెలుగు కనపడట్లేదు. సో డైరెక్ట్ గా చీకటిని చూడకండి, పాజిటివ్ గా ఆలోచించండి అంటే ఎలా ఆలోచించాలి? అవతల మనిషి వచ్చి నన్ను కొడతా ఉంటే ఇప్పుడు నేను వాళ్ళు బాగా కొట్టారు, చాలా బాగా కొట్టారు అని ఎలా అనుకోవాలి అని డౌట్ వస్తుంది మనకి. న్యాచురల్ గానే వస్తుంది. ఓకే, సో మనం ఆ టైంలో అప్పుడు మనకి ఏం పనికి వస్తుంది? ఈ హ్యూమర్ పనికి వస్తుంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? అంత గట్టిగా చర్మం ఊడిపోయేలా కొట్టి మరీ చెప్పాలి? అదేదో నెమ్మదిగా చెప్పొచ్చు కదా, ఉంటూ కాసేపు అయింట్మెంట్ రాసుకొని వస్తుంది, దాంతో నీతో మాట్లాడతానన్నా వెళ్ళొచ్చు. మన లోపల హ్యూమర్ ఉన్నప్పుడు ఆ వర్షన్ మనం చేయగలుగుతాం. ఓకే, అవతల వాళ్ళు కూడా నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు వెటకారంగా ఉందా అని, నువ్వు సీరియస్ గా మాట్లాడుతున్నావు, నా దెబ్బ చాలా సీరియస్ గా అని చెప్పావు అనుకోండి, అది కూడా మనకి మన లోపల ఎంత కామెడీ ఫ్లేవర్ ని మనం అలా ఇంటాక్ట్ పెట్టగలుగుతామో, అవతల వాళ్ళని ఎంత రేంజ్ లో వచ్చినా వాళ్ళని అంత ఈజీగా మనం కామ్ చేయగలుగుతాం. నవ్వే మనుషుల్ని ఎవరిని ఏం అనాలనిపించదు. వాళ్ళు ఎంత ఇదైనా సరే, ఎంత కోపిష్టి వాళ్ళైనా సరే, అనుమానం మనుషులైనా సరే, ఏదైనా సరే, బాగా నవ్వే మనుషులు ఏం అనాలనిపించదు. లైఫ్కే అనిపించదు, ఇంకా మనుషులు ఎంత, వాళ్ళకి అసలే అనిపించదు కదా. సో వీ హ్యావ్ టు మెయింటైన్ దట్. సో మనం ఇవాళ మాట్లాడే ఈ దృష్టికోణం అనే కాన్సెప్ట్ లో ప్రతి సిగ్నల్ కూడా మనం లైఫ్ లో ఏదైతే మనం చూస్తూ ఉంటామో, ఏదో ప్రతి విషయానికి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. ఒక కోణం మనం ఏదైతే చూస్తున్నామో దానికి ఎన్నో కోణాలు ఉంటాయి. రైట్? ఇప్పుడు మనకు ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు చెప్పారు అనుకోండి, ఆ అక్కడ నుంచి అడ్రస్ అడిగారు. అడ్రస్ అడిగినప్పుడు మనం ఏం చెప్తాము? ఓహో, ఇదేదో లక్ష్మి గారు చెప్పారు. ఓకే, మీ హస్బెండ్ అలా అంటారా? అలా అంటారంటే అబ్బాబలే తెలిసిపోయిందే మీతో ఉన్నది, కనీసం అదన్నా వచ్చిందని చెప్పండి, అంతే, అయిపోయింది. ఓకే, సింపుల్ గా అనేసేయండి. అరే భలే కనిపెట్టారే, అంతేలేండి, సావాస దోషం కదా, ఆ మాత్రం ఉంటుందిలే అని చెప్పేసి వెళ్ళిపోండి. ఓకే, యా. సో మనకి ఏదన్నా ఒక సిచ్యువేషన్ కి ఒకలాగా అర్థం చేసుకుంటామంటే మనకు అర్థమైపోయింది. దీన్ని మన గతంలో జరిగిన అనుభవాన్ని బట్టి మనం ఈ విషయాన్ని అలాగే సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే బ్రెయిన్ లో అదే సిగ్నల్స్ ఓపెన్ అయ్యి మనం కరెక్ట్ గా అదే చూస్తున్నాం. రైట్? సో లైఫ్ అనేది మనం ఎలా ఫ్రేమ్ చేస్తున్నాము. ఒకటి, 2 టైప్స్ ఆఫ్ రీఫ్రేమింగ్ ఉంటుంది. రీఫ్రేమింగ్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. గొప్ప గొప్ప లీడర్స్ ఎవరినైనా చూడండి, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఎవరన్నా చూడండి, రీఫ్రేమింగ్ చాలా బాగా చేయగలుగుతారు వాళ్ళు. ఓకే, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చక్కగా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ లోపల హ్యూమర్ అన్న క్వాలిటీ చాలా ఉంటుంది కాబట్టి. విట్టినెస్ అనేది ఒకటి ఉంటుంది, ఒక స్పార్క్ ఉంటుంది, ఏదైనా టక్మని మనం చెప్పగలుగుతారు. రైట్? సో మనకి ఇందులో ఈ రీఫ్రేమింగ్ అనే దాంట్లో ఆ మీనింగ్ మార్చేయగానే ఆ విషయం అర్థం చేసుకోవడం కూడా డిఫరెంట్ అయిపోతుంది. ఇప్పుడు నిన్న మనం పదాల గురించి మాట్లాడుకున్నాం. ఈగో అంటే ఎంత బరువుగా ఉంది చూడండి పదం. అమ్మో, ఇంకా అందులోకి వెళ్ళకూడదు, అంతే. అది మనం ఈగో అని ఎవరన్నా మనం అన్నారు అంటే అయిపోయింది, మనం ఇంకెందుకు పనికిరాం, అసలు ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా పనికిరాం అన్న లెవెల్లో ఫీల్ అయిపోతాం మనం. ఈగో అంటే ఏంటి? ఒకే కోణంతో చూస్తున్నాము, దాన్ని ఇంకో కోణంలోంచి చూడట్లేదు అని అర్థం, అంతే. ఓకే, ఇప్పుడు ఆ పదాన్ని మనం ఎలా అయితే, ఒక పదానికి మనం ఎంత వెయిట్ ఇచ్చామో దాని యాక్చువల్ మీనింగ్ చూసినప్పుడు ఇంకోలాగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అంటారు, ఈ ఇమాజినేషన్లో నా వల్ల కాదు మేడం, ఏదన్నా రియాలిటీలో ఉండాలి అంటారు. అసలు ఇమాజినేషన్ అంటే ఏంటి? ఇమాజినేషన్ అంటే కనెక్టింగ్ టు ద ఇమేజెస్ ఆఫ్ ద మైండ్. అంటే మన మైండ్ లో ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో, ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో వాటికి కనెక్ట్ అవ్వడమే ఇమాజినేషన్ అంటాం. అంతే కదా. ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, సరే మీరు కళ్ళు మూసుకొని చక్కగా ఒక వేప చెట్టును చూడండి అని, కనపడిందా లేదా వేప చెట్టు? ఇమాజిన్ చేయండి అనే చెప్తున్నాను, కానీ మీకైతే కనపడింది కదా.
ఇమాజిన్ ఎందుకు ఎలా చేసుకున్నారు, ఇది వేప చెట్టు అని ఎలా ఇమాజినేషన్ లోకి ఎలా వచ్చింది, ఊహల్లోకి ఎలా వచ్చింది? మీరు ఆల్రెడీ దాన్ని ఇంతకు ముందు చూసారు కాబట్టి, మీకు దాని గురించి కంప్లీట్ గా తెలుసు కాబట్టి. రైట్. ఇప్పుడు తెలియని విషయాన్ని, ఇప్పుడు మీకు అందరూ కళ్ళు మూసుకోండి, చక్కగా ఒక డైనోసార్ని చూడండి అన్నాను అనుకోండి, ఏదో మూవీ గుర్తుకొస్తుంది, జురాసిక్ పార్క్ లేకపోతే ఇంకేదో మూవీ, ఆ మూవీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనకి స్వతహాగా చూసిన ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఎక్కడో చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ సినిమాలోనో ఎక్కడో చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడైనా అటు ఇటు కాకుండా మీకు అసలు లైఫ్ లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేనిది ఒక ఒక క్రిసాంతమం అన్న ఫ్లవర్ అని చెప్పేసి ఆ ఫ్లవర్ని చూడండి అన్నాను అనుకోండి, వెంటనే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఆ పదం ఎప్పుడు వినలేదు. చూసుండొచ్చు, ఆ పువ్వుని చాలాసార్లు చూసుండొచ్చు, కానీ ఆ పదం ఎప్పుడు వినలేదు, అది ఎప్పుడు చూడలేదు, మీకు అర్థం కాదు. అంటే ఎలా ఉంటది ఏంటి అని అయిపోతుంది. అక్కడ ఏమవుతుంది, బ్రెయిన్ కొంచెం ఆపుతుంది, బ్రెయిన్ అక్కడ పాజ్ ఇచ్చేస్తుంది. ఓకే, బ్రెయిన్ పాజ్ ఇచ్చేసి ఏ పిక్చర్కి కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి, కనెక్ట్ అవ్వలేము, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. రైట్. సో మనం దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి, మనం ఏది కనెక్ట్ అవుతున్నా, ఏది చూస్తున్నా, ఏది అర్థం చేసుకుంటున్నా, ఏది ఎలా ఉంది అని ఫీల్ అవుతున్నా, అంటే మన కర్మేంద్రియాల ద్వారా దృష్టి, స్పర్శ, శబ్దము, స్మెల్, ఇలాంటి వాసన, ఇవన్నిటి ద్వారా, ఇవన్నీ కర్మేంద్రియాల ద్వారా మనం ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో అర్థం చేసుకునే దాని వెనకాల మన బ్రెయిన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉండడం వల్లే జరుగుతుందని మనకు అర్థమవుతుంది. రైట్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో అలా అర్థమవుతున్న దాన్ని మనం కంప్లీట్ గా దీన్ని ఏమంటున్నాము, ప్యాటర్న్ ఆఫ్ పర్సెప్షన్ అంటున్నాం, ఎలా స్వీకరిస్తున్నాము అని. సో మనకు అలవాటు ప్రకారంగా ఎన్నో విషయాల్ని అలాగే అర్థం చేసుకుంటున్నాం. లైఫ్ లో ఎన్నో విషయాలు ఉన్నాయి, అలవాటు అయిపోయింది మనకి. ఇప్పుడు భోజనం చేయాలి, ఆకలేసిందంటే భోజనం చేయాలి, ఓకే, మనకు ఆ సిస్టమ్ కరెక్ట్ గా వెళ్ళిపోయింది. పొద్దున్నే నిద్ర లేచామా, బ్రష్ చేసుకోవాలి, ఇవన్నీ హ్యాబిచువల్ గా జరిగిపోతున్నాయి. దానికి మనం అసలు యాక్చువల్ గా బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాన్ని ఎప్పుడో మనం స్వీకరించేసాం. ఇవి మనం ఎరుకతో ఉన్నాం. ఎరుక లేకుండా అన్కాన్షియస్ మైండ్ లో కూడా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి, మనకి ధ్యాసలోకి రాలేదు ఇంకా అవన్నీ. ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా మనం ట్యాప్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఏమనుకుంటాము, అరే నాకు తెలియదు కదా, నాకు ఈ ఇన్ఫర్మేషన్ నాకు కాన్షియస్ గా, అంటే ఎరుక అనే దీంట్లో ఇంకా లేవు, కాన్షియస్ మైండ్ లోకి లేవు ఇంకా, మనకు తెలియని మన కోణంలో, మన లోపల అంతరంగంలో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, మైండ్ కి 3 లేయర్స్ ఉంటాయి. సో కాన్షియస్ మైండ్ లో ఉన్నది మనకు తెలుస్తుంది, నాకు ఆకలేస్తుంది, నాకు నిద్ర వస్తుంది, నాకు వాకింగ్ వస్తుంది, నాకు అలసట వచ్చింది, ఇవన్నీ మన బాడీకి జరిగినవన్నీ తెలుస్తున్నాయి. సబ్ కాన్షియస్ అనేసరికి, అంటే కాన్షియస్ మైండ్ అంటే ఈ రోజు ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నారో మీకు గుర్తుండడం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మీరు నిన్న ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నారో కొంచెం ప్రెషర్ పెడితే గుర్తొచ్చేస్తుంది. ఓకే. అన్కాన్షియస్ అంటే మీరు పోయిన నెల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారు అది అసలు గుర్తురాదు ఇంకా, కానీ తిన్నాం, అప్పుడు కూడా తిన్నాం, పోయిన నెల అయితే ఏంది తిన్నాం మనం, కానీ అది ఎక్కడో ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళిపోయింది, ఇప్పుడు మనకు గుర్తురాదు. రైట్. సో అలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మన లోపల ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే, డేటా ఏదైతే ఉందో, దాన్ని బట్టి కూడా కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాము, మనకు తెలియకుండానే కొన్ని పనులు చేసేస్తూ ఉంటాము. ఇప్పుడు కొంతమందిని చూసామనుకోండి, వాళ్ళ మీద ఎక్కడో ఎప్పుడో తెలియని కోపం ఏదో ఉంటది, మనకు గుర్తులేదు. ఇప్పుడు ఆ కోపం ఏంటో చిన్నప్పుడు జరిగిపోయిందా, ఎప్పుడు జరిగిపోయిందా మనకు గుర్తులేదు. వాళ్ళని చూసినప్పుడు అంతా ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది, పెద్ద కంఫర్టబుల్ అనిపించదు. ఎప్పుడో ఏదో ఫంక్షన్లో, చిన్నప్పుడు ఏదో ఫంక్షన్లో మీకు సరిగ్గా వడ్డించడం రాదు, మీకు సరిగ్గా ఇది ఉండడం రాదు, సరిగ్గా గెస్ట్ని స్వీకరించడం రాదు, ఇలాంటివి ఏదో అని ఉంటారు. మనకు కోపం వచ్చేసింది, ఆ మూమెంట్లో కోపం వచ్చింది, కానీ ఆ టైంలో కోపము అది ఇదని మనకు తెలియదు, చిన్న ఏజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా అంత అవగాహన లేదు, బిజీ పనిలో ఉన్నాం, ఏదో దీంట్లో మనకు పెద్ద తెలియలేదు. తర్వాత ఆ మనిషి ఎదురుగుండా రాగానే, మళ్ళీ వచ్చాడు బాబు ఈ మనిషి, మళ్ళీ నాకు ఏదో సెటైర్లు వేస్తాడు, మనకు తెలియకుండానే మనం ఆ క్లారిటీగా అడిగామనుకోండి, ఎందుకు ఆ మనిషి అంటే అందుకని కోపం, అంటే ఏదో తెలియదబ్బా, ఆ మనిషి అంటే నాకు ఎందుకు కోపమో తెలియదు. ఓకే, కానీ ఆ మనిషిని చూస్తే నాకు కంఫర్టబుల్ ఫీలింగ్ రాదు. దీనికి మనం ఆధ్యాత్మిక పదంలో పెట్టుకున్న పేరేంటి అంటే, ఏదో గత జన్మలో ఆ మనిషి నీకు ఏదో చేసి ఉంటాడు, నువ్వు ఆ మనిషికి ఏదో చేసి ఉంటావు, అందుకే అది మన కాజ్ అండ్ ఎఫెక్ట్ కాబట్టి మళ్ళీ ఈ జన్మలో అతను చెప్పాలి. సో మీరు మళ్ళీ మీరు ఏదో సైలెన్స్ లోకి వెళ్ళండి, మీరు రిగ్రెషన్ సెషన్ లోకి వెళ్ళండి, వాళ్ళకి సారీ చెప్పండి. వాళ్ళు ఏం చెప్పారో తెలీదు, ఎందుకు చెప్పారో తెలీదు. మనకు అర్థం కాని విషయాన్ని, మన లోపలే ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఒక కాన్సెప్ట్ లోకి తోసేస్తున్నాం. చెప్పాను కదా, మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు ఇంటి వాళ్ళు చెప్తాము, మనకు పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, వాడు చేశాడని చెప్తాం. అలాగే మనకు అర్థమైన కాన్సెప్ట్స్ అన్ని
ఇలా ఇలా జరిగినాయి అని మనం అనుకుంటాం, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అంటాం. అర్థం కాని కాన్సెప్ట్స్ అన్ని, మైండ్ లో ఉన్న అర్థం కాని ఇన్ఫర్మేషన్ అన్ని ఏం చేస్తాము, లా ఆఫ్ కర్మ అంటాం. ఓకే, సో ఇలా మనకు ఒక్కొక్కటి పాయింట్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ని బట్టే ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి మనం రియాక్ట్ అవుతుంటాం. అలా అలవాటు ప్రకారంగా ఎన్నో విషయాలు నెమ్మదిగా జరుగుతూనే ఉంది. మనం ఒక నది ఉంది అనుకోండి, చాలా కామ్ గా ఉంది, స్టిల్ గా ఉంది నది. ఓకే, అందులో ఒక రాయి వేసాం అనుకోండి, రాయి కనపడదు, రాయి లోపలికి వెళ్ళిపోతుంది, కనపడదు. కానీ పైన ఆ రిపిల్స్ కనబడతా ఉంటాయి, నీళ్లు గుండాలు తిరుగుతూనే ఉంటాయి. మనం ఆ నీళ్లు తిరుగుతూ ఉండి మనం ఏమనుకుంటాము, రాయి మనం చూడలేదు, మనకు కనపడట్లేదు, లోపల ఎక్కడ పడిపోయింది మనకు కనపడట్లేదు. సో ఆ రిపిల్స్ చూసి మనం ఏమనుకుంటాం, బయట నుంచి చూసి, అరే అక్కడ ఏదో కదులుతుందేమో, అక్కడ ఏదో ఇదవుతుందేమో, అందుకని అక్కడ ఏదో తిరుగుతుంది, అక్కడ ఇంకా ఇంకా ఎక్కువ మనం కదులుతుంది అన్న లాజికల్ మైండ్ కూడా లేకపోతే, అమ్మో ఈ నీళ్ళేవో మాయ ఉన్నట్టుంది ఈ నీళ్ళలో, ఈ నీళ్ళలోకి మనం వెళ్ళడం ఎందుకని భయపడి వెళ్ళిపోతాం. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒక పాయింట్ మనం చేస్తాం, రైట్. కానీ అందులో రాయి పడింది, ఆ రాయి పడ్డం వల్లే ఈ రిపిల్స్ అన్ని వస్తున్నాయి, పైన కనపడుతున్నాయి. రాయి లోపలికి వెళ్ళిపోయింది కానీ రిపిల్స్ మాత్రం పైన కనపడుతున్నాయి అనే విషయం మనకు అర్థం కాదు, రైట్. సో ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ మనకి ఇలా అలవాటు ప్రకారము ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో ఇది మనకు వస్తుంది. అర్థం ప్రతి సిచ్యువేషన్ ని మనం ఎలా అయితే అర్థం చేసుకుంటున్నామో దాన్ని బట్టే మనం మనం ఎలా అయితే అర్థం చేసుకున్నామో దాన్ని బట్టి మనకి లోపల ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది అన్నది అర్థమవుతుంది. అంటే ఒక విషయాన్ని నేను ఇలా చూస్తున్నానంటే నా మైండ్ లో ఏం ఆలోచనలు ఉన్నాయి. సో మనకు వచ్చే ప్రతి సిచ్యువేషన్, లైఫ్ లో జరిగే ప్రతి సిచ్యువేషన్ మనం ఏంటి అన్నది మనకు క్లారిటీగా చెప్తుంది. దీనికి మనకి ఏమైనా సాధన కావాలా, ఏమైనా టెక్నికల్ కావాలా, ఏం అక్కర్లేదు. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టే నా మైండ్ ఇలా ఎందుకు ఆలోచిస్తుంది, ఇది కూడా అయి ఉండొచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాం, ఫంక్షన్కి వెళ్ళాలి అన్న సంగతి మనకు గుర్తులేదు, మర్చిపోయింది, ఫర్ వాట్ ఎవర్ రీజన్ మనం ఏదో పనులలో పడిపోయాం, మనం మర్చిపోయాం. సడన్ గా ఎవరో కాల్ చేస్తారు, కాల్ చేసేసి అరే ఫంక్షన్ ఉంది రావట్లేదా అని రిమైండ్ చేస్తారు. అయ్యో మర్చిపోయానే అని టకటక బయలుదేరుతారు మీరు. ఓకే, బయలుదేరుతారు, ఆ ఫంక్షన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ ఫంక్షన్ లో వాళ్ళకి నోటి దాకా వస్తుంది మీకు, అరే నేను మర్చిపోయాను, పలానా వాళ్ళు గుర్తుపెట్టారు. మళ్ళీ వెంటనే మీరు స్ట్రైక్ అయ్యి అయ్యో పాపం వీళ్ళు ఫీల్ అవుతారని నేను ఇంకేదో మైండ్ లో ఉన్న ఇది ఉన్నాను, గుర్తు చేశాడు, గుర్తు చేసిన తర్వాత గబగబా ఇప్పుడే 5 o'clock వస్తానని అంటే తొందరగా వస్తారనో, లేకపోతే ఏదో టైం ఏదో ఫంక్షన్స్ అంటే జనరల్ ఈవినింగ్ అవర్స్ ఉంటాయి కదా, సో ఈ టైంకి వస్తాను, ఆ టైం నేను 2 గంటల తర్వాత వస్తాను, ఏదో కవర్ చేస్తారు, రైట్. ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. అంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునే విధానంలోనే మనకు అలర్ట్నెస్ అనేది వచ్చేస్తే దాని దృష్టికోణాన్ని చాలా సింపుల్ గా మనం మార్చేయగలం. ఎవరికి బాధ అనిపించకుండా, మనము బాధపడకుండా, అవతల వాళ్ళకి బాధ అనిపించకుండా దాన్ని సింపుల్ గా మనం మార్చగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది, మన బంధాలు బాగుంటాయి, మనతో మన బంధం కూడా బాగుంటుంది. లేకపోతే మనకు ఫీలింగ్, అయ్యో వాళ్ళు అనవసరంగా ఒక ఫంక్షన్ పిలిచారే, నేను మర్చిపోయానే, వాళ్ళు గుర్తు చేయకపోయింటే నేను చాలా మిస్ అయ్యి ఉండేదాన్ని, వాళ్ళ పాపం అనవసరంగా ఏం ఫీల్ అయ్యే వాళ్ళో ఏందో, మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదా మర్చిపోయాను దానికి ఇంకేం చేస్తామని దాన్ని కొట్టిపడాల్సిన అవసరం కూడా లేదు, రైట్. దాని దృష్టికోణాన్ని ఎలా మారుస్తాం. మనం ఎవరినన్నా ఏదైనా అన్నాం అనుకోండి, మనం చెప్తున్నాం కదా, ఎవరన్నా ఏదైనా అన్నారు అంటే నువ్వు నన్ను ఎందుకు అలా అన్నావు అని ఎవరన్నా అడిగారు అనుకోండి, మనం అన్న తర్వాత మనం చాలా నీట్ గా నైస్ గా దాన్ని మేనేజ్ చేస్తున్నాం కదా, నేను ఇలా అనలేదు అలా అంటున్నాను అని, రైట్. అలాగే మరి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఆ రీఫ్రేమింగ్ మనం ఎందుకు చేయట్లేదు, వీళ్ళు ఇంతే అని జడ్జిమెంట్ ఎందుకు చేస్తున్నాం, ఇలా కూడా అయి ఉండొచ్చు అని ఎందుకు అనుకోవట్లేదు. ఒకళ్ళు ఒక మాట అనగానే మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది, దాన్ని ఇంకోలాగా ఎందుకు మార్చుకోవట్లేదు, రైట్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ రీఫ్రేమింగ్ అనేది ఒక మన అంతర్స్థితి, అంటే మన మనసు స్థితి, మనోస్థితే కాకుండా మన ప్రవర్తన విధానాన్ని కూడా మార్చేస్తుంది, రైట్. ఇమ్మీడియట్ గా మనం ఒక విషయాన్ని ఎలా రీఫ్రేమ్ చేస్తున్నాం అంటే మళ్ళీ ఫ్రేమ్ లో పెడుతున్నాం. ఇప్పుడు ఒక 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 విషయాన్ని, ఒక పెయింటింగ్ ని ఒక ఫ్రేమ్ లో పెట్టాం, చూసాం అలవాటు అయిపోయింది, ఇంకా ఫ్రేమ్ లో చూసి అలవాటు అయిపోయింది, అలాగే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సడన్ గా ఆ పిక్చర్ ఫ్రేమ్ విరిగిపోయింది, ఏం చేస్తాం, ఇంకో ఫ్రేమ్ లో పెడతాం. పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఈ ఫ్రేమ్ చాలా బాగుంది కదా, పిక్చర్ కూడా బాగుంది కదా, మళ్ళీ అనిపిస్తుంది అదే పిక్చర్ మళ్ళీ మనం చూసేది, కానీ చాలా బాగుంది కదా అనిపిస్తుంది, రైట్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ రీఫ్రేమింగ్. రీఫ్రేమింగ్ అనేది అంత అద్భుతమైంది అనమాట. ఒక విషయాన్ని మనము ఒక ఫ్రేమ్ నుంచి, అంటే ఒకే కోణం నుంచి కాకుండా ఇంకో కోణం నుంచి చూసినప్పుడు మనకి ఎలా ఉంటుంది, రైట్. ఇది రీఫ్రేమింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు రీఫ్రేమింగ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎక్కడ యూజ్ చేస్తాము, నెగటివ్ స్టేట్ నుంచి, అంటే మనకి
ప్రోత్సాహకరంగా లేని స్థితిని ప్రోత్సాహకరమైన స్థితిలోకి మార్చడానికి యూజ్ చేస్తాం. మనకు అస్త్రాలు ఉంటే సరిపోదు, అస్త్రాలు ఎప్పుడు వాడాలో కూడా మనకు తెలియాలి. దేనికోసం వాడుతున్నామని తెలియాలి. ఏదో నా దగ్గర అస్త్రం ఉంది కానీ వాడుస్తూ ఉంటే వేస్ట్ అయిపోతుంది. ఓకే, దాన్ని ఎందుకు వాడామో కూడా అర్థం కాదు. ఆ అస్త్రాన్ని విలువ పోతుంది, మనము మన పైన మన సిచ్యువేషన్స్ విలువ లేకుండా అయిపోతుంది లైఫ్ కూడా. రైట్, ఒక అస్త్రం మనకు ఉందంటే ఎలా వాడతాం. సో ఈ రీఫ్రేమింగ్ అన్న క్వాలిటీ మనకు ఉన్నప్పుడు ఆ గేమ్లో అంత అద్భుతమైన టెక్నిక్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ వాడతాము, ఎలా వాడతాము. సో దాన్ని ఎలా వాడతాము అంటే ఏదైతే మనకి నిరుత్సాహము, కోపము, దుఃఖము, ఈర్ష ఇలాంటివన్నీ క్రియేట్ చేసే పాయింట్స్ ఉన్నాయో దాన్ని మనకు కన్వీనియంట్ గా మనకు పాజిటివ్ స్టేట్ అంటే మనకి ప్రోత్సాహకరమైన సిచ్యువేషన్ వచ్చేలాగా దాన్ని మారుస్తాం. ఎండగా ఉంది అంటే మనకు బాగాలేదు, వెన్నెల ఎక్కువైంది అంటే కొంచెం బెటర్గా ఉంది. రైట్, సో ఇవన్నీ ఒక పాయింట్ని ఒక కోణం నుంచి ఇంకో కోణానికి మనం మార్చడం అన్నమాట. ఓకే, ఇందులో రెండు విషయాలు ఉంటాయి. మేజర్ రీఫ్రేమింగ్ అంటే కోణాన్ని మార్చాలన్నప్పుడు మన ఒక విషయాన్ని ఎలా స్వీకరిస్తామో అన్న పాయింట్ మార్చాలి. ఇందులో 2 థింగ్స్, వన్ ఇస్ కాంటెక్స్ట్, ఇంకోటి కంటెంట్. ఓకే, కాంటెక్స్ట్ కంటెంట్ ఈ రెండు అన్నవి ఏంటి, మన అంతరంగ రిప్రజెంటేషన్స్ అంటే ఇంటర్నల్ రిప్రజెంటేషన్సే. మన లోపల ఉన్న దుఃఖం కానీ కాన్ఫ్లిక్ట్ కానీ ఏదైతే ఉందో అవన్నీ మనం బాగా అంటే మనకు పనికొచ్చే విధంగా వాడుకోవాలి. ఇప్పుడు మన లోపల దుఃఖం ఉంది, దానికి పనికొచ్చే విధంగా వాడితేనే కదా దానికి ఏదో రూట్ దొరుకుతుంది. ఆ దుఃఖం ఉంది అని మనం దానికి పనికొచ్చే విధంగా దానికి ఒక రూట్ మనం ఇవ్వకపోతే అది మన లోపలే ఉంటది, మన బాడీలోనే ఒక ఎలిమెంట్ లాగా డిసీజ్ లాగా తయారవుతుంది. ఓకే, సో దాన్ని మనం మార్చుకోవాలి, దాన్ని ఆ ఫ్రేమింగ్ అనేది మనం చేయగలగాలి. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ రీఫ్రేమింగ్ అనుకోండి, అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, చాలా అప్సెట్టింగ్ ఉంది, మనకు చాలా బాధాకరమైంది ఉంది, ఇంకా మనం అసలు అట్లాంటి సిచ్యువేషన్స్ కోరుకోము అంత దీంట్లో ఉందనుకోండి సిచ్యువేషన్లో. ఓకే, అదే సిచ్యువేషన్ ఆ కాంటెక్స్ట్ అనేది ఇంకో వాళ్ళకి చాలా పాజిటివ్ అయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఒకళ్ళకి చాలా బాధాకరమైంది, అదే సిచ్యువేషన్ ఇంకొకళ్ళకి చాలా ఆనందకరమైంది. ఓకే, మనకు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనకు చాలా బాధాకరమైన సిచ్యువేషన్, కానీ క్యాన్సర్ హాస్పిటల్కి చాలా ఆనందకరమైన సిచ్యువేషన్. మనకు ట్రీట్మెంట్ చేసి వాళ్ళు డబ్బులు బిల్లలు రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి. దీన్ని కాంటెక్స్ట్ అంటారు. అంటే నాకు ఆనందమైంది అవతల వాళ్ళకి దుఃఖం కావచ్చు. చాలా రోజుల ముందు జరిగిన సంఘటన చెప్తాను. చాలా రోజుల తర్వాత నేను మా మెడికల్ షాప్ పక్కనే ఒక స్టీల్ షాప్ ఉందన్నమాట. సరే సామాన్లు ఏం కావాలన్నా స్టీల్ షాప్లో వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ముందు ఇంటికి ఏది కావాలన్నా వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. అయితే అలా పక్కనే 2-3 సార్లు మెడిసిన్స్ కూడా మెడికల్ షాప్ కూడా ఉంది, 2-3 సార్లు మెడిసిన్స్ తీసుకున్నాం. అయితే ఒకసారి ఆ షాప్కి వెళ్దాం, స్టీల్ షాప్కి వెళ్దాం అన్నట్టు వెళ్తూ ఉంటే ఆ మెడికల్ షాప్ ఆయన ఎదురుగుండా వచ్చి పలకరించి, ఏంటి మేడం చాలా రోజుల తర్వాత వచ్చారు అంటే, అన్న అందులో నీ ఆనందం ఏముంది, నేను నీ దగ్గర చాలా రోజుల తర్వాత వస్తే మంచిదే కదా, దానికి అంత కష్టపడాల్సింది, అంత ఎదురుకొచ్చి చాలా రోజుల తర్వాత వచ్చారు, నన్ను ఏదో మిస్ అయ్యారా అన్నట్టు మాట్లాడుతున్నానండి. అంటే మెడికల్ షాప్ మనం రోజు వెళ్ళాం అనుకోండి, వాడికి బాగానే ఉంటుంది. రైట్, సో సంబడీస్ ప్రాబ్లమ్ ఈజ్ అ గుడ్ థింగ్ ఫర్ సంబడీ ఎల్స్. రైట్, సో మనకి నచ్చట్లేదని ఎవరికి నచ్చదు అని ఉండదు. ఇలా మనం లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్ మనం చూస్తాం. నాకు నచ్చట్లేదు కాబట్టి జరగకూడదు అనుకుంటాం, కానీ మనకు నచ్చట్లేదు, అవతల వాళ్ళకి నచ్చుతుందేమో, వాళ్ళకి ఏమైనా కన్వీనియంట్గా ఉందేమో. ఓకే, మనం ఇప్పుడు టమాటా పప్పు కావాలి అనుకుంటాం, అవతల వాళ్ళు ఏది పప్పుచారు కావాలి అంటారు. ఓకే, నాకు పప్పుచారు నచ్చదు అని మనం కూర్చుంటాం, వాళ్ళకి నచ్చుతుంది కదా. రైట్, నాకు ఇది నచ్చకపోవచ్చు, నాకు ఒక పప్పు నచ్చకపోవచ్చు, అవతల వాళ్ళకి అదే పప్పు నచ్చొచ్చు. రైట్, మనం దాన్ని ఎలా మనం చూస్తున్నాము అన్నది, కాంటెక్స్ట్ని ఎలా చూస్తున్నా, ఆ సందర్భాన్ని మనం ఎలా చూస్తున్నాము. ఓకే, ఈ సందర్భం ఇక్కడ ఈ విషయం ఇలా ఉంది, నేను చూస్తుంటే ఇలా దుఃఖంగా కష్టంగా ఉంది, కానీ అదే విషయాన్ని ఇంకో మనిషి చూసినప్పుడు చాలా పాజిటివ్గా ఉంది. అంటే ఆ విషయానికి 2 కోణాలు ఉన్నాయన్నమాట. ఈ కోణం కూడా ఉంది, ఆ కోణం కూడా ఉంది. రైట్, మనం 2 కోణాలు తెలుసుకోవాలి. ఓకే, ఇది నాకు ఈ సిస్టమ్ నాకు సెట్ అవ్వట్లేదు, కానీ వాళ్ళకి సెట్ అవుతుంది. రైట్, అప్పుడు ఏమవుతుంది, మనం ఇలా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, ఎవరి మీద మన కోపం రాదు. నేను ఇలా ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు,
నాకు ఇది వద్దు అని నేను స్టేప్లర్ ఉంటుంది, నాకు దేనికి పనికిరాదు, నేను ఇప్పుడు చదువుకోలేదు అనుకోండి, నాకు పెన్సిళ్ళు, పేపర్స్, ఇరేజర్స్ ఇవేవి నాకు పనికిరావు. కానీ చదువుకునే వాళ్ళకి చాలా పనికి వస్తుంది. రైట్. నాకు ఎవరన్నా గిఫ్ట్ ఇస్తారు, మంచి బుక్, నోట్ బుక్, పెన్ను, పేపర్ అన్ని గిఫ్ట్ ఇస్తారు. ఏం చేసుకుంటా అప్పుడు నేను కూర్చొని పని లేక నన్ను దెప్పడానికి వాళ్ళు ఇచ్చుంటారు, నాకు చదువు రాదని తెలిసి నన్ను దెప్పడానికి ఇచ్చుంటారని అనుకున్నాను అనుకోండి, నాకు మిగిలేది బాధే, ఇంకేం ఉండదు అక్కడ. అరే ఇంత మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చారే వాళ్ళు, సరే ఎవరికన్నా పనికొచ్చే వాళ్ళకి ఇద్దాము. రైట్, వాళ్ళకి ఇద్దాము, వాళ్ళు ఆలోచించుండరులే, అంత ఆలోచించుండరు, దెప్పారు పోన్లే, పనికొచ్చే విషయంలో నేను పెడతాను, అట్లీస్ట్ నాకు సాయం అన్నా అవుతుంది అని మనం ఒకళ్ళకి ఇవ్వగలగాలి. రైట్, ఇది కాంటెక్స్ట్ రీఫ్రేమింగ్ అన్నమాట. అంటే ఒక సందర్భంలో ఒక విషయాన్ని మనం ఎలా మనకి గోల్ ఏంటి, మనం బాధపడకూడదు, దట్ ఈస్ ద గోల్. మన కోపము, ఈర్ష్య, అసూయ, దుఃఖము ఇవన్నీ మనకు రాకూడదు. అవి రాకుండా ఉండడానికి మన బ్రెయిన్ ని మనం ఎలా వాడుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ అన్న సిస్టంలోనే మన మైండ్ ని దాటి వెళ్ళాలి, మైండ్ ని మొత్తం కామ్ డౌన్ చేసి మనం వెళ్ళాలి. అది ఎలాగో అవ్వట్లేదు, ఎందుకంటే అది వెళ్ళే ప్రయత్నంలో మనకు చాలా విషయాలు, మైండ్ లో ఉన్న చాలా విషయాలు కనపడుతున్నప్పుడు ఆ మైండ్ ని మనం ఎలా వాడతాము. ఓకే ఇప్పుడు కామ్గా ఉండు, ఎవరైనా ఏదైనా చిన్నపిల్లలు ఏడ్చారు అనుకోండి, మనం ఏం చెప్తాము, ఓకే నాన్న సాయంత్రం తెచ్చిస్తాను, చాక్లెట్ ఇస్తాను, నువ్వు సైలెంట్గా ఉండని ఏదో చెప్తాం కదా. అలా మనం కూడా ఆ దుఃఖంలోకి వెళ్ళిపోతున్నప్పుడు, అరే నేను ఇలా ఉండకూడదు, ఎందుకంటే నేను ఎంత దుఃఖంలో ఉంటానో లైఫ్ తో నా కనెక్టివిటీ తగ్గిపోతుంది. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి మీకు, ఒకళ్ళు బాగా ఏడుస్తున్నారు, ఒకళ్ళు బాగా నవ్వుతూ ఉన్నారు, మీరు ఎవరితోనే ఉంటారు, నవ్వే వాళ్ళతోనే ఉంటారు న్యాచురల్ గా. సో అలాగే లైఫ్ కూడా మనం ఎంత ఆనందకరమైన స్థితిలో ఉంటామో, లైఫ్ కూడా మన లోపల అంతే ఎఫర్ట్లెస్ గా, అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఫ్లో అవుతూ ఉంటుంది. లైఫ్ మన లోపల ఒత్తిడి లేకుండా ఫ్లో అయింది అనుకోండి, అంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ఏదైతే ఉందో, ప్రాణశక్తి ఎప్పుడైతే ఒత్తిడి లేకుండా ఫ్లో అయింది అనుకోండి, లైఫ్ లో ప్రతి సంఘటన, ఏ విషయం జరిగినా మనం అంతే ఒత్తిడి లేకుండా మనం తీసుకెళ్ళగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. సో మన లైఫే కదా సింపుల్ అయ్యేది. రైట్. సో మనం ఈ పాయింట్స్ మనం ఆలోచించాలి. రైట్, ఈ విషయం నాకు అది గోల్ అయినప్పుడు నా మైండ్ ని, అంటే నా మనస్థితి నేను ఎప్పుడు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి, అది నా బాధ్యత మాత్రమే, ఇంకెవరి బాధ్యత కాదు, నా బాధ్యత మాత్రమే. సో ఎవరు ఏదంటున్నా ఆ దృష్టికోణాన్ని నేను ఎలా మార్చుకోవాలి. ఈ స్టేట్ లో వీళ్ళు అవతల వాళ్ళు నిజంగానే మిమ్మల్ని బాధ పెట్టించ ఉండొచ్చు, లేదా మిమ్మల్ని ఒక అవమానకరంగా ఏదైనా మాటలు అని ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. రైట్, మీరు నార్మల్ స్టేట్ లో ఆలోచించినప్పుడు నిజంగానే బాధపడాల్సిన విషయం కదా అని అనిపించవచ్చు. ఒక 5 minutes టైం తీసుకోండి, ఎంత బాధపడాలో అంత బాధపడండి, దాని తర్వాత టైం లేదు, మాక్సిమం 10 నిమిషాలు. 10 నిమిషాలు చాలా ఎక్కువ టైం చెప్పేశాను నేను. 10 నిమిషాల కంటే ఇంకా ఎక్కువ 11వ నిమిషంకి వెళ్తున్నానంటే, అయ్యో నేను సరిగ్గా లేను, నాకు ట్రీట్మెంట్ అవసరం అని వెంటనే అలర్ట్ అవ్వండి. ఓకే, 10 నిమిషాలతో తగ్గని బాధ 11వ నిమిషానికి కూడా తగ్గదు, 11 నిమిషాలకి తగ్గని బాధ 12వ నిమిషం కూడా తగ్గదు. రైట్, 15 నిమిషాల తర్వాత ఆ బాధ పెరుగుతూనే ఉంటుంది, ఇంకేం తగ్గదు. సో 10 నిమిషాలు ఈజ్ ద మాక్సిమం టైం. ఒక విషయానికి నేను 10 నిమిషాల నా సమయాన్ని కేటాయించగలుగుతాను, అంతకంటే ఎక్కువ కేటాయిస్తే నాకు లైఫ్ తో కనెక్టివిటీ కట్ అయిపోతుంది అన్న ప్రమాదం ఉన్నప్పుడు వెంటనే దాన్ని మనం కట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్, దట్ ఈస్ ద గోల్ అన్నమాట. రైట్, ఇప్పుడు కంటెంట్ రీఫ్రేమింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు నాలాగా. ఓకే, అసలు ఎక్కడ ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేటరీ మార్కులు ఏం లేకుండా కంటిన్యూగా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు, జనరల్ గా అయితే ఏం చెప్తారు, అబ్బాయి ఏం మాట్లాడతాడండి, చిన్నప్పుడు వసపోసావా ఏంటి, వసపిట్ట మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అని అంటారు కదా. రైట్, మాట్లాడుతూనే ఉంటాడండి మా బాబు అని. అలా అనకుండా వీటికి బ్రెయిన్ లో ఎన్ని ఉండొచ్చు అన్ని చెప్తున్నాడు అని ఎందుకు అనుకోవట్లేదు. ఓకే, ఎంత బ్రెయిన్ లో ఎంత కంటెంట్ ఉంది, అందుకే అంత మాట్లాడగలుగుతున్నాడు అని ఎందుకు అనుకోవట్లేదు. అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లలతో నా మాట అన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం మాట్లాడడానికి వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు న్యాచురల్ గానే. అరే నేను మాట్లాడితే చాలా కరెక్ట్ మాట్లాడతాను అని ఒక ఫీలింగ్ ఉంది, అదొక అప్రూవల్, ఒక సర్టిఫికేట్ వచ్చింది, సో నేను జాగ్రత్తగా మాట్లాడాలి, నిజంగా కంటెంట్ ఉంటేనే మాట్లాడాలి అని వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. రైట్, సో దీనివల్ల ఏమవుతుంది, బెస్ట్ టీచర్, నేను ఒక రియల్ స్టోరీ జరిగింది. ఒక పిల్లవాడు అనమాట, ఆ పిల్లవాడికి ప్రపంచంలో అన్నిట్లో ఫస్ట్.
స్టడీస్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, మా ప్రవర్తన విధానంలో ఫస్ట్, అన్నిట్లో మంచి అన్ని పాయింట్స్ అన్నిట్లో కూడా ఒకటే ఒక పాయింట్ ఏంటి, తనకి చూపు లేదు. ఓకే, చూపు లేదు, కానీ అన్ని ది బెస్ట్గా చేస్తాడనమాట. చదువుకోవడం కానీ, స్పోర్ట్స్ కానీ, ఆడడం కానీ అన్ని ది బెస్ట్గా చేస్తాడు. ఏంటి, అతనికి ఒకసారి ఒక ఫీలింగ్ వస్తుంది. అమ్మ ఇన్స్పిరేషన్ అనమాట. నువ్వు చేయగలవు నాన్న అని బెస్ట్ రీఫ్రేమింగ్ చేసి చేసి నువ్వు అది చేయగలవు ఇది చేయగలవు అన్ని చేసేలా చేస్తుంది. అయితే ఇంత ప్రోత్సాహం ఇచ్చే అమ్మని నేను చూడలేకపోతున్నాను ఒకరోజు ఫీల్ అయ్యాడు. మా అమ్మ నాకు కనపడట్లేదు, అమ్మ నువ్వు నాకు కనపడట్లేదు కదా అని. నేనన్నా అదే నేను కాదు, సారీ, ఆ తల్లి ఏం చెప్తుందంటే, నాన్న నువ్వు కష్టపడక్కర్లేదు, నేను కనపడట్లేదని నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరూ చూడని దృష్టికోణంతో నువ్వు నన్ను చూడొచ్చు అంటుంది. అంటే ఎలా అంటాడు, ఎలా అమ్మాయి అందరూ చూడని దృష్టికోణంతో ఎలా చూడాలి అని. ఇన్ని పనులు చేసావు, ఈ చూపులు దృష్టి లేకుండా చదువుకొని స్పోర్ట్స్లో ఫస్ట్, చదువులో ఫస్ట్ ఇలా రావడమే కష్టం. సో అలాంటిది నన్ను చూడడం నీకు పెద్ద లెక్క కాదు కదా. నన్ను నేను రోజు చూసుకుంటూనే ఉన్నాను, అద్దంలో నన్ను నేను రోజు చూసుకుంటూనే ఉంటున్నాను. నేనంటే ఇలా ఉంటుందని నాకు ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు నీకున్న అద్భుతమైన దృష్టికోణంతో నన్ను చూసి నేను ఎలా ఉన్నానో చెప్పు, నాకు అది తెలుసుకోవాలండి అని చెప్తుంది. ఓకే, అప్పుడు ఆ పిల్లోడు ఆ తల్లిని ఇలా అంది, అమ్మా బాగున్నావమ్మా, అందంగా ఉన్నావమ్మా, నీ మెడ ఇట్లా పొడుగ్గా ఉందేంటి, నువ్వు ఇలా ఉన్నావు, చక్కగా ఉన్నావు అంటే తనని తాను ఈ రోజు చూసుకుంటున్నా ఈ పిల్లవాడు చెప్పిన విధానంలో ఎప్పుడూ చూడలేదు. సో ఎంత అప్రిసియేషన్ అనేది జరిగింది, రైట్? ఎంత వండర్ఫుల్ గా చెప్పాడు. అందుకే మనం ఎప్పుడు ఆలోచించాలి, మనం ఒక విషయం అర్థం కావట్లేదు అంటే ఆ విషయంలో ఉన్న ఇంకో కోణాన్ని మనం ఓపెన్ చేసి చూడట్లేదు. అందుకే ఒక పాయింట్లో మనం సగం ఆగిపోతున్నాం. కంటెంట్ని చూడండి అంటారు కదా, భాషని కాదు, పదాలని కాదు, దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోండి అని. అలాగే కాంటెక్స్ట్, కంటెంట్ అన్నప్పుడు దానిలో కంటెంట్ని ఫస్ట్ మనం చూస్తాం, అసలు దేని గురించి మనం మాట్లాడుతున్నాము. ఓకే, ఇద్దరు మనుషులు గొడవలు వచ్చాయనుకోండి, ఫస్ట్ పాయింట్ నువ్వు అప్పుడు నన్ను అట్లా చేయలే, నువ్వు నన్ను అప్పుడు అట్లా చేయలే, పాస్ట్కి వెళ్ళిపోతూనే ఉంటాం. ఇప్పుడు యాక్చువల్గా ప్రాబ్లం వచ్చింది ఏంటి, దాన్ని సాల్వ్ చేయకుండా అయితే సైలెన్స్లోకి వెళ్ళిపోతారు చాలా మంది. దాని బాధని ఇంకా పెంచుకొని అది ఇంకా టైం ప్రకారం అది రిలాక్స్ అవుతుందిలే అన్న దానికి వదిలేస్తారు, సైలెన్స్లోకి వెళ్ళిపోతారు. లేదా దాన్ని ఆర్గ్యూ చేసుకుంటూ దాన్ని ఇంకో కోణంలోకి తీసుకెళ్తారు, ఇంకా బాధాకరమైన కోణంలోకి తీసుకెళ్తారు, రైట్? మనం ఆ రెండు కాకుండా మనం ఇక్కడ నుంచి కంటెంట్ ఏంటి, అసలు యాక్చువల్గా నాకేం కావాలి, నా లోపల ఈ బాధ ఉంది, ఈ బాధని ఫస్ట్ నేను వినాలి, అవతల వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాళ్ళు వినరు అని అర్థమైనప్పుడు నా లోపల ఎన్నో అస్త్రాలు ఉన్నాయి, ఆల్రెడీ నేర్చుకున్నాం, చాలా థెరపీలు నేర్చుకున్నాం, చాలా జ్ఞానం సంపాదించుకున్నాం, ఎన్నో క్లాసులు విన్నాం. సో అవన్నిటితో కలిపి నాకు నేను టైం ఇచ్చుకుంటున్నాను దాని నుంచి బయటికి రావడానికి. అదే టైంలో నేను ఆల్రెడీ కష్టపడుతుంటే అవతల వాళ్ళు వచ్చి ఇంకొంచెం నన్ను ఇది చేసి క్లిక్ చేసి వెళ్ళారు, ఓకే, పోక్ చేసి వెళ్ళారు అన్నప్పుడు ఏం చేస్తాం, ఓకే నాకు ఇంకొక పాయింట్ పడింది, ఇంకా నేను ఎంత సైలెంట్గా ఉంటాను. ద గోల్ ఆల్వేస్ ఇస్, మనం గోల్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ గోల్ అనేది ఎందుకు మర్చిపోకూడదు, గోల్ని ఎలా రీచ్ అవ్వాలో రీచ్ అవుతాం, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆనందంగా ఉండాలి అంటే ఏదో టైంలో ఏదో విధంగా ఆనందంగా ఉంటారు. కానీ మీరు ఆనందంగా ఉండాలి అనే గోల్ నుంచి మీ ఎలాంటి ఏమంటారు ప్రయాణాన్ని మీరు కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు అన్న దాంట్లోనే మీ గొప్పతనం ఉంటుంది. మన అందరి గొప్పతనం అక్కడే ఉంటుంది, రైట్? ఎండ్ ఆఫ్ ద రోడ్ నేను వెళ్ళాలి, అక్కడ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దాకా, మన హైదరాబాద్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దాకా వెళ్ళాలి. కానీ దాంట్లో ఉన్న దారంతా బాగాలేదు, చండాలంగా ఉంది, అతుకులు రోడ్లు ఉన్నాయి, రోడ్డు సరిగ్గా ప్లాన్ చేయలేదు, వీళ్ళు ఇంత పెద్ద ఇది చేశారు, ఇది చేయలేదు, అది చేయలేదు అనుకుంటూ వెళ్ళామనుకోండి, మనం వెళ్ళిన తర్వాత ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసిన తర్వాత కూడా బాగా కట్టాడులే, బాగానే ఉందిలే, అబ్బా కానీ రోడ్ మాత్రం చండాలంగా ఉందనంట, మనం ఎంజాయ్ చేయలేము. మనం ఎంచుకున్న గోల్ని మనం ఎంజాయ్ చెయ్యాలి అంటే దారి అంతా, ఆ జర్నీ అంతా మనం మైండ్ని ఏ స్టేట్లో ఉంచాము అన్నది ఇంపార్టెంట్. అప్పుడే గోల్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం, రైట్? ఎగ్జిట్ ఇస్ సో ఇంపార్టెంట్. మనం ఎలా బతికామా అని కాదు, ఎలా ఎగ్జిట్ చేసామా అన్నది చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జిట్ ఎంత హుందాగా ఉండాలి. ఎవరైనా మనకు జనరల్గా నార్మల్గా మన బ్రెయిన్కి ఉన్న న్యాచురల్గా మనకు వచ్చే ఆలోచన, ఎలా లైఫ్ అంతా కష్టపడతాను నాకేం ప్రాబ్లం లేదు, కానీ చనిపోయేటప్పుడు ఎవరికి ఇబ్బంది పడకుండా నేను చావాలి అన్న పాయింట్ అయితే ఉంటుంది కదా. ఇది కామన్ గానే మనకు ఉంటుంది, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఏం కష్టం కాకుండా నేను వెళ్ళిపోవాలి అనుకుంటాం. అంటే ఏంటి, ఎగ్జిట్ ఎప్పుడు బాగుండాలనే అనుకుంటాం కదా. ఎగ్జిట్ ఎప్పుడు బాగుండాలి అంటే అది గోల్,
అది గోల్ అనుకున్నప్పుడు, అది లాస్ట్ డెస్టినేషన్ అని అనుకున్నప్పుడు మనం లైఫ్ అంతా ఎలా లీడ్ చేయాలి? లైఫ్ లో 24 గంటలు అందరితో కొట్టుకుంటూ మనం బాధలతో నుండి ఇది ఉన్నప్పుడు మన ఎగ్జిట్ ఎలా ఉంటుంది? ఎగ్జిట్ స్మూత్ గా ఉంటుందని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? రైట్, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రైట్, సో ఆ పాయింట్స్ అన్ని కూడా మనం చూసుకోవాలి. కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఈ కంటెంట్ నేను ఎలా ఉంది, ఎలా చూస్తున్నాను. ఇప్పుడు చావు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం ఉంటుంది. చావు అంటే ఏంటి అని అంటే కొంతమందికి లైఫ్ ట్రాన్సిషన్, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తాము, లేదా అదన్నా అనుకుంటాము, లేకపోతే ఒక హయ్యర్ స్టేట్కి వెళ్తున్నాం, హయ్యర్ ఎనర్జీ స్టాప్ చేస్తున్నాం అని ఒక సెట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకోటి అంటే చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఏమీ లేదు, బాడీ అంతా వెళ్ళిపోతుంది, మన అనంతంలో కలిసిపోతాం. అదొక సింపుల్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోణం ఉంది. ఓకే, అదే చావు గురించి కొంతమంది భయపడతారు, కొంతమంది సింపుల్ గా వర్డ్స్ చెప్తారు, కొంతమందికి సర్లే ఇది లైఫ్, ఇంక ఈ మాత్రం ఇలా ఉంటుంది, లైఫ్ అన్న తర్వాత చావు లేకుండా ఉంటుందా అని ఆ అండర్స్టాండింగ్ తో వెళ్తారు. సో ఎన్ని పర్సెప్షన్స్ ఉన్నాయి చూడండి అందులో. ఒక చావు అన్న ఒక కాంటెక్స్ట్ మీదే ఇంత ఇన్ఫర్మేషన్, ఇన్ని పర్స్పెక్టివ్స్ ఉన్నాయి, ఇన్ని కోణాలు ఉన్నాయి ఒక చావు అన్న కాంటెక్స్ట్ లో. రైట్, కంటెంట్ ఏంటి? అందులో ఆ కాంటెక్స్ట్ లో ఉన్న కంటెంట్ ఏంటి? కంటెంట్ ఏంటంటే ఆ చావుని ఎలా మనం వెళ్తాము అన్నదే పాయింట్. ఎలా మంది ఇవన్నీ ఉన్నాయి, ఓకే అర్థమైంది, కానీ మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నాము? ఓకే, ఏనాటికి మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నాము? మన లైఫ్ ని ఎలా చూసుకోవాలి? వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన లైఫ్ మనకి ఎలా కనపడాలి? ఉన్న అద్భుతమైన పాయింట్ ఏంటంటే, మీ చనిపోయిన తర్వాత కూడా, అంటే దేహాన్ని ఏదైతే వదిలేస్తుంది అని అనుకుంటున్నామో, వదిలేసిన తర్వాత కూడా మీ మైండ్ యాక్టివ్ గానే ఉంటుంది. కానీ అప్పుడు లైఫ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏం రాదు అప్పుడు మీకు, ఎందుకంటే లైఫ్ నుంచి కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే మన లోపల ఫ్లో అవ్వడం కట్ ఆఫ్ అయిపోతుందో, మీకు లైఫ్ కి సంబంధించిన విషయాలు గుర్తురావు. అంటే మీ పార్ట్నర్ తో మీరు ఎన్ని గొడవలు పడ్డారు, మీ పిల్లలు మిమ్మల్ని ఎంత ఎంత మాటలు అన్నారు, ఎలా హింసించారు, ఏం చేశారు, ఇవన్నీ ఏం గుర్తురావు. చావు అనే పాత్రలో ఉన్నారు కాబట్టి దాని గురించి ఇన్ఫర్మేషన్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మీకు మీ ఇన్ఫర్మేషన్ బట్టి యమదూతలు వస్తారనే ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు నిజంగానే వచ్చేది కూడా కనపడతారు, ఎందుకంటే మైండ్ యాక్సెస్ అయి ఉంది ఇంకా. ఓకే, ఆ మైండ్ లేయర్స్ కూడా అన్ని కంప్లీట్ అయినప్పుడు మొత్తం శూన్యమే ఉంటుంది, ఇంకేం ఉండదు. రైట్, ఇది పర్స్పెక్టివ్, ఇది ఒక హయ్యెస్ట్ ట్రూత్ అన్నమాట. ఆ కోణాన్ని ఏ కోణం, ఇది ఎలాంటి పర్స్పెక్టివ్, ఇది ఎలాంటి కోణం, అంత శూన్యం అనేది ఎలాంటి కోణము, దాన్ని ఎవరు మార్చలేనిది. అందుకే అది అబ్సల్యూట్ ట్రూత్ అన్నాం. ఓకే, మన సత్యాల్లో కూడా అసలైన సత్యాలు ఉంటాయి, వ్యతిరేక సత్యాలు ఉంటాయి, సంబంధిక సత్యాలు ఉంటాయి. 3 రకాల సత్యాలు ఉంటాయి కదా. సంబంధిక సత్యాలు అంటే ఈ టైంకి పనికొచ్చింది, ఈ సందర్భంలో సూట్ అయింది, నెక్స్ట్ సందర్భంలో సూట్ కాకపోవచ్చు. ఓకే, వ్యతిరేక సత్యము అంటే ఇక్కడ నుంచి చూస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది, అక్కడ నుంచి చూస్తే అది రాంగ్ అనిపిస్తుంది. 2 కోణాలు ఉన్నాయి. అసలైన సత్యం అంటే ఏ మూల నుంచి చూసినా అదే పాయింట్ వస్తుంది. రైట్, అది అసలైన సత్యం అన్నమాట. ఆ పాయింట్, ఆ అసలైన సత్యానికి రీచ్ అవ్వాలి అంటే మన బ్రెయిన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో దాని అంతా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఒక సందర్భం గురించి. అది అలా మన బ్రెయిన్ అలా క్రాస్ చేసి ప్రతి ఇష్యూలో, ప్రతి సిచ్యువేషన్ లో ఆ శూన్యంలోకి వెళ్ళాలి అంటే మన బ్రెయిన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో మనకు ఐడియా రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనం ట్యాప్ చేసి దాన్ని ఇంకో కోణాలని వెతుక్కుంటూ వెళ్తేనే అప్పుడు మనకు అర్థమవుతుంది. దేనికైతే ఇంకే కోణం లేదు, ఇదే ఉన్నారు అంటే మీరు గోల్ రీచ్ అయ్యారనమాట, ఇది అసలైన సత్యంలోకి రీచ్ అయ్యారనమాట. అది మీకు కన్వీనియంట్ గా ఉండాలని గ్యారంటీ లేదు. ఇప్పుడు మీరు అన్నారు అనుకోండి, నాకు 100% అర్థమైపోయింది, అవతల వాళ్ళు అసలైన సత్యం ఎలా ఉంటుంది, అందులో నింద ఉండదు, ముద్ర ఉండదు, అభిప్రాయం ఉండదు. అసలే ఈ 3 లేని ఏదైతే విషయం ఉంటుందో అది అసలైన సత్యం. ఓకే, సో నిందలు అనేవి ఉండట్లేదు, ఎవరిపైన ముద్ర లేయడం అనేది ఉండట్లేదు, ఒక అభిప్రాయం కూడా ఉండట్లేదు. ఈ 3 లేనిది ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో అది అసలైన సత్యం అన్నమాట. ఆ పాయింట్కి రీచ్ అవ్వడానికి మనం ఇవన్నీ కూడా చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎవరికన్నా బాగా నిద్ర వచ్చింది అనుకోండి, మంచి క్లాస్ జరుగుతుంది, నిద్ర వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఫస్ట్ ఒక పర్స్పెక్టివ్, ఒక కోణం ఏంటి, వీడియోస్ ఆఫ్ చేసుకొని కూర్చొని హ్యాపీగా పడుకోవచ్చు. ఓకే, ఇంకో కోణం, ఇంకో దృష్టికోణం ఏంటి, సరే కొంచెం వాల్యూమ్, చెవులో స్పీకర్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని విందాం, అదొక కోణం అయి ఉంటుంది. ఓకే, ఇలా ఎన్నో అండ్ వీడియోస్ ఆన్ అని చెప్పగానే ఆన్ చేసుకోకర్లేదు,
నేను ఎగ్జాంపుల్స్కి అదే తీసుకుంటున్నాను. ఓకే, సో మనకి ఎన్నో వేరియేషన్స్. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఒక విషయాన్ని మనం ఇలా చూస్తున్నామంటే అదే 100% కరెక్ట్ అన్నది గ్యారంటీ ఉండదు. ఇంకో కోణం ఏది ఉందో చూడండి. మీకు ఇప్పుడు మీకు చూసేటప్పుడు ఇంకో కోణం మీకు కనిపించకపోవచ్చు. మీకు కనిపించినంత మాత్రాన అది లేదని కాదు. ఓకే, ఎప్పుడుకో కనపడుతుంది. మీరు ఎప్పుడైతే ఓపెన్ మైండెడ్తో వెతుకుతారో అప్పుడు ఆటోమేటిక్గా కనపడుతుంది. ఇంట్లో ఉప్పు లేదు అంటే ప్రపంచంలో ఎక్కడ ఉప్పు లేదా? షాప్లో ఉంటుంది. ఒక షాప్లో కాకపోతే ఇంకో షాప్లో ఉంటుంది. ఈ సందులో కాకపోతే ఇంకో సందులో ఉంటుంది. ఎక్కడో ఉంటుంది. రైట్? సో అలా మనము ఆ పాయింట్స్ వెతుక్కోవాలి. ప్రపంచం అంతా ఉప్పే లేదని అయిపోయింది అనుకోండి, అంటే సముద్రం ఖాళీ అయిపోయింది అని అర్థం. సముద్రం ఖాళీ అయితేనే ఉప్పు లేకుండా ఉంటాం ఇంకా మనం. ఓకే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏ పాయింట్కి మనం ఎలా వెళ్తున్నాము. మనం ఏదైనా ఎవరినైనా వీళ్ళకి నాకు 100% నాకు వీళ్ళు తెలుసు, వీళ్ళు ఇలాగే తప్పుగానే ఆలోచిస్తున్నారు అంటే లేదు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్లో ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఒక బ్లేమ్ వచ్చింది. రైట్, ఒక ఒపీనియన్ ఉంది. ఈ మూడు ఉన్నాయంటే మనం ఇంకా అసలైన సత్యంలోకి టచ్ చేయలేదు అని అర్థం. రైట్, ఇప్పుడు ఎవరన్నా మామూలుగా మనల్ని ఎవరన్నా తిట్టారనుకోండి, అదే తిట్టుని మీరేం చేస్తాం, మీకు బాధ అనిపించింది. ఓకే, మన గేమ్లో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం దాన్ని ఇంకో కోణం నుంచి ఆలోచించి మనం పాజిటివ్గా ఉండడానికి మనం మెయింటైన్ చేస్తాం. ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక బుక్ పెన్ పెట్టుకోండి రోజు. ఓకే, మీకు ఎవరి మీదైనా కోపం వచ్చింది. ఓకే, ఆ కోపాన్ని మ్యాచ్ అయ్యే పాట ఎక్కడుందో, అది లతా మంగేష్కర్ ఎలా పాడింది, సుశీల ఎలా పాడింది, జిక్కి ఎలా పాడింది అని ఫైండ్ అవుట్ చేయండి. ఆ 3 పాటలు రాసుకోండి. రాయాల్సిందే. ఎలా రాస్తారు? పాడుకుంటూ రాస్తారు. అంటే ఈ విపరీతమైన దుఃఖం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం పాడతారు? అంతా భ్రాంతి ఏనా అని పాడతారు కదా. ఓకే, అలా హ్యాపీగా పాడుకోండి. పాడుకున్నప్పుడు ఏమవుతుంది? బాధ గురించే మీరు చేస్తున్నారు, కానీ దాన్ని హ్యూమర్ అన్న కోణం నుంచి చూస్తున్నారు. రైట్, హ్యూమర్ అనేది ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అంతా చీకటే అన్న మీరు బాధతో ఏంటి అసలు లైఫ్ ఎలా అయిపోయింది, ఏంటి ఒంటరితనమే మిగిలింది, ఇంకా నాకు ఏం మిగలేదు అన్న ఆలోచనలు ఎంత బరువుగా ఉన్నాయి. అదే మనం సింపుల్గా పాటలాగా చూసామనుకోండి, ఆలోచన ఎంత లైట్గా ఉంది. మీరంటే మీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. మిమ్మల్ని ఏ విషయంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టుకోవడము, మిమ్మల్ని చాలా ఏమంటారు, ఒక బరువైన పరిస్థితుల్లో మిమ్మల్ని చూసుకోవడము, మీరు దాన్ని అలౌ చేయకూడదు. దీస్ ఆర్ మై రూల్స్ అన్నమాట. మన రూల్స్ మనం పెట్టుకోవాలి. ఇంతకంటే తక్కువ లేయర్కి వెళ్తున్నానంటే నన్ను నేను అలౌ చేయను. రైట్, మన మీద మనకు అంత పొజిటివ్నెస్ కూడా ఉండాలి. రైట్, హ్యూమర్ అంటే తెలుగులో ఏం చెప్దాం? కామెడీ. ఓకే, కామెడీ అనుకోండి. ఇప్పుడు ఆ, ఏంటది, ఏదైనా మంచి కామెడీ సీన్ చెప్పండి. సో హ్యూమర్ ఎక్కువ ఉండడము అంటే, నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎవరైనా అన్నారు అనుకోండి, ఇప్పుడు ఇందాకే లక్ష్మి గారు మంచి ఇది పెట్టారు, ఎప్పుడు ఇలా అంటుంటారు అంటే ఓకే ఇలా అనుకోండి, వెంటనే దాన్ని మార్చేసాం అనుకోండి, లైట్ అయిపోతుంది సిచ్యువేషన్. ఓకే, మన లోపల హ్యూమర్ అంటే ఒక ఆనంద కోణం అనేది అంతగా ఉండాలి. ఆనందం అంటే ఎప్పుడు నేను ఆత్మని, నేను పరమాత్మ అనేది అంశాన్ని, ఇవన్నీ దీంట్లోనే కాదు, ఇదన్నింటిలో వైరాగ్యం వస్తుంది. కానీ మనం ఉన్న సిచ్యువేషన్ హాస్యం. థ్యాంక్ యూ సరోజిని గారు. హాస్యం అన్న కోణాన్ని మనం ఎప్పుడు కూడా చేసుకోవాలి, దాన్ని రెడీగా మనం పెట్టుకోవాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన కంటెంట్ రీఫ్రేమింగ్లో మనం ఆ సిచ్యువేషన్ని, మనం చూస్తున్న దాన్ని, మనం వింటున్న దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాము, అప్పుడు ఏమవుతుంది? అవతల వాళ్ళతో మాట్లాడడం కూడా మనకు వస్తుంది. ఓకే, సో మనం రీఫ్రేమింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బాస్ బాగా అరుస్తున్నాడు, ఒక ఆఫీస్లో ఒక బాస్ భయంకరంగా అరుస్తున్నాడు. ఓకే, ఎప్పుడు నా మీద అరుస్తూనే ఉన్నాడు అన్న పాయింట్ ఉంది అనుకోండి, దాన్ని మనం ఎలా ఆలోచిస్తాము? అరే ఈయనకి నేనంటే ఎంత శ్రద్ధ, నా మీద ఉన్న ఆయనకున్న కోపానికి నన్ను అసలు ఫైర్ చేసేయచ్చు, ఆ ఉద్యోగం నుంచి తీసేయచ్చు, కానీ ఇంకా గట్టిగా అయినా సరే వాల్యూమ్ పెంచి నాకు ఏం కావాలో చెప్తున్నాడు అని అనుకోవడం ఎలా ఉంది? సో దీన్ని సింపుల్గా పాజిటివ్ థింకింగ్ అని మనం చెప్తాం. దీన్ని చాలా సింపుల్గా మనం పాయింట్ చేస్తాం పాజిటివ్ థింకింగ్ అని. కానీ పాజిటివ్ థింకింగ్ మనం ఇంతకుముందు చేయలేదా? చాలా మంది చేసాం కదా పాజిటివ్ థింకింగ్ అని. దానివల్ల ఏమైనా లాభం వచ్చిందా? మీరు దాంట్లో కూడా మైండ్ స్ట్రెస్ అవుతుంది. ఓకే, కామెడీగా ఆలోచించారనుకోండి, మైండ్ స్ట్రెస్ అవ్వదు. ఓకే, గాట్ మై పాయింట్.
మనం ఏదన్నా అరే నేను ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలి, ఇలా ఆలోచించడం నాకు హానికరము అనే ఎగ్జాక్ట్ గా లెక్చర్ టైప్ లో మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఓకే నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలన్నాను అనుకోండి, అది కూడా రొటీన్ అయిపోతుంది, అది కూడా బోర్ అయిపోతుంది మీకు లైఫ్ లో. మీ లోపల మీకు నచ్చంది ఏదైనా ఉంటే అది మీరు ఇంకా ఎందుకు పెట్టుకున్నారు, దేనికోసం అని పెట్టుకున్నారు, మీరే ఆలోచించాలి. ఓకే. ఎవరన్నా సరదాగా అడుగుతారు, ఇలాంటి మనిషిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని. ఏంటో అప్పుడు పెద్ద తెలియలేదు అని. మన జనరల్ గా రొటీన్ గా ఆలోచించేది ఏంటో అప్పుడు పెద్దగా తెలియలేదు. ఎందుకు తెలియలేదు అంటే అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేదు, తెలియలేదు అని. సో మనం దానికి ఆలోచించకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నాం అంటే కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది లైఫ్ లో అని పెళ్లి చేసుకున్నాను. బాగానే మసాలా ఉంది అనుకున్నాం అనుకోండి, కొంచెం లైట్ గా ఉంటుందా లేదా? ఓకే. ఏంటో ఈ మనిషిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి దుఃఖంలోనే ఉన్నాను, కష్టపడుతూనే ఉన్నాను అనుకోవడం బాగుందా, లేకపోతే నా లైఫ్ చాలా థ్రిల్లింగ్ గా ఎంటర్టైన్ గా ఉంది అని అనుకోవడంలో బాగుందా? ఓకే. అనుకోవడానికి ఏంటి మేడం, బాగానే అనుకుంటాం కానీ ఫీల్ అయితే అవుతున్నాం కదా. మీరు ఫీల్ అవ్వకుండా ప్రతిదానికి మనం ఫీల్ అవుతాము అనే దీంట్లో మీరు ఫీల్ అవ్వడం అంత బాగుందా మీకు? అప్పుడు మనమే ఆలోచించాలి, ఫీల్ అవ్వడం అంత బాగుంది అంటే దుఃఖపడ్డం అంటే మీకు అంత ఇష్టమా? అయితే ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టే కదా. ఓకే. సో మనల్ని మనము ఎలాంటి భావాలతో ఎంటర్టైన్ చేసుకోవాలనుకుంటున్నాం అన్న దాని మీద కంప్లీట్ ఏమంటారు, ఆ పవర్ మనలోనే ఉంటుంది. ఆ హక్కు కానీ లేకపోతే ఆ కంట్రోల్ కానీ మనలోనే ఉంటుంది. అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఎవరన్నా ఇప్పుడు చెప్పామనుకో, మనకు వచ్చింది అనుకోండి, అమ్మో ఈయన ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ నేను ఎక్కువ కట్టాల్సి వచ్చింది అని. చాలా ఎక్కువ కట్టాల్సి వచ్చింది, గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు ఇన్కమ్ ట్యాక్స్ పెంచేస్తుంది, అది ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఇంత ఇంత కట్టాలంటే నార్మల్ వాళ్ళకి అవుతుందా, మనం ఇవన్నీ జనరల్గా ఆలోచిస్తాం. అలా ఆలోచించకుండా దాన్ని కోణం మార్చేసి ఇంత ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగానంటే అంత సంపాదించాను అనమాట. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఊరికనే పంచాడు కదా, మీ సంవత్సరాల ఆదాయం పెరుగుతూనే కదా ట్యాక్స్ కూడా పెరిగేది. అంటే అంత సంపాదించాను అనమాట అన్న పాయింట్ని ఎందుకు చూడట్లేదు? ఓకే. సో ఆ పాయింట్ చూసినప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. రైట్. ఇందులో పాజిటివ్ నెగిటివ్ అనేది ఏం లేదు, ఇంకో కోణాన్ని మనం చూస్తున్నాం. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది అన్న వేదనలో నేను ఎక్కువ కడుతున్నా అంటే దాని అర్థం ఏంటి, నేను ఎక్కువ సంపాదించాను. ఓకే. సో సంపాదిస్తే మాత్రం ఏముంది, సంపాదించాం కరెక్టే, కానీ ఏం చేసాము అంతా అటైపోయింది అంటే డబ్బులు మెయింటైన్ చేయడం మనకు రాలేదు, దానికి గవర్నమెంట్ దాకా ఎందుకు? ఓకే. గవర్నమెంట్ ఏమో చక్కగా మీరు ఇష్టం వచ్చినట్టు కరెంట్ వాడుకోండి అమ్మా, నెల రోజులు అయిన తర్వాతనే బిల్లు పే చేసుకోండి అని హ్యాపీగా చెప్తుంది. ఓకే. మనం మాత్రం కరెంట్ బిల్ రాగానే అబ్బో బిల్ వచ్చింది, ఈ మధ్య ఎలక్ట్రిసిటీ బోర్డు బాగా పెంచేసింది బాబాయ్ అని తిట్టుకుంటూనే ఉన్నాం. వాళ్ళేమో మీరు బాగా వాడేసుకొని తర్వాత నిదానంగా పే చేయండి, ఆ నెల పే చేయకపోతే ఎర్రర్ సార్ నెక్స్ట్ టైం మళ్ళీ బిల్లు పంపిస్తాం అప్పుడు పే చేసుకోవడానికి వాయిదాలు కూడా ఇస్తున్నారు మనకి. ఓకే. మనం చూసే విధానాన్ని బట్టి ఏది ఎలా ఉంది అని మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, అమ్మ ఈసారి పండగ వచ్చింది, దీపావళి దసరానో ఏదో పండగ వచ్చింది, ఈ పండగకి నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు లేవు, కొద్దిగా డబ్బులు ఉన్నాయి, దాంతో మనం ఎలా దీపావళి దసరా పండగలు ఎలా చేస్తామో లేదా అని అనుకున్నాం అనుకోండి, అందులో భయం ఉంటుంది. అమ్మో ఎలా సెలబ్రేట్ చేయాలో, ఎక్కడి నుంచి ఎవరేం అడిగేస్తారేమో అన్న పాయింట్ ఉంటుంది. ఓకే. అలా కాకుండా ఆహా ఈసారి అయితే ఇంత అమౌంట్ ఉందా నా దగ్గర, దీపావళి కానీ దసరా పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంత అమౌంట్ ఉందా, అయితే కొంచెం క్రియేటివ్ గా చేద్దాం, డబ్బులు కూడా సరిపోయేట్టు, ఉన్న డబ్బులు సరిపోయేటట్టు ఇంకో దాని లోపల ఉన్న క్రియేటివిటీ నన్ను యాక్టివేట్ చేయండి. ఓకే. కొంచెం క్రియేటివ్ గా చేద్దాము. మనం ఏమనుకుంటాము, మనం ఎక్కడన్నా టూర్కి వెళ్ళాలి ఏదైనా వెళ్ళాలంటే అబ్బా ప్రతిదానికి డబ్బులు కావాలి అనుకుంటాం, కానీ ఉన్న దాంట్లోనే క్రియేటివ్ గా ఏం చేస్తే నా నా పండగ కూడా హ్యాపీగా గడుస్తుంది అని ఆలోచించాలి. ఈ ఈ ఈ ఈ సిచ్యువేషన్ నాకు ఇలా ఆలోచిస్తే నాకు కొంచెం లోపల ఉన్న ఎంటర్టైన్మెంట్ బయటకు వస్తుంది, మన లోపల ఉన్న అసలైన మన అద్భుతమైన క్వాలిటీస్ అన్ని బయటకు వస్తాయి. రైట్. అలా కాకుండా ఏంటో ఏమో ఇక్కడ డబ్బులు సరిపోవట్లేదు, పండగ వచ్చింది పాపం పిల్లలు బట్టలు అడుగుతున్నారు నేను ఇవ్వలేకపోతున్నాను ఫీల్ అవ్వడంలో ఉందా, లేకపోతే క్రియేటివ్ గా ఏం చేద్దామన్న ఆలోచనలో మీకు ఉత్సాహం ఉంటుందా? ఎంత ఉత్సాహంగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత హాస్యం మీ లోపల ఆ హ్యూమర్ అనేది ఇదిగా పెడతారు, ఇంటాక్ట్ పెడతారో లైఫ్ అంత ఫ్లో అవుతుంది మీ లోపల. ఓకే. దట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే. ఎప్పుడైనా సరే మనకి జనరల్ గా కొన్నిసార్లు ఆలోచిస్తుంటది, ఎప్పుడైతే నేను సక్సెస్ అవుదాము అని అనుకుంటామో, ఎప్పుడైతే ఇలా మంచి వేలో వెళ్ళి మంచి పెద్దగా ఒక హూందాగా సక్సెస్ అవుదాం అనుకుంటానో ఏదో ఒకటి జరుగుతుంది, అబ్బా నా సక్సెస్ అవ్వనే రానే రాదు, నాకు కావాల్సింది నాకు దొరకనే లేదని అనుకుంటాం. ఓకే. సో మనం ఏం చెప్తాము, అరే నాకు ప్రతిసారి ఇలాగే జరుగుతుందన్న ప్యాటర్న్ నాకు అర్థమైంది,
సో దీన్ని ఇంకోసారి ట్రిగర్ అవ్వకుండా ఏం చేయాలి? ఫస్ట్ ఈ పాయింట్ ఇలా ఆలోచించడం మానేయాలి. అంటే ప్రతిసారి నేను ఎప్పుడైతే సక్సెస్ అవ్వాలనుకుంటానో ఏదో ఒక విధంగా నా సక్సెస్ అనేది తగ్గిపోతుంది అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఓకే, దాన్ని మనం ఇంకో కోణం చూడడానికి ఒక అవకాశం వచ్చింది అంటే ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నాను. చాలా మందికి సక్సెస్ అంటే భయం ఉంటుంది. అంటే ఒక గొప్పగా ఉండాలి అంటే భయం వస్తుంది. సో అందుకనే సక్సెస్ ని వచ్చే ముందే దాన్ని సాబిటేజ్ కూడా చేస్తారు. వాళ్ళు హ్యాండిల్ చేయలేరేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువ ఆనందం వచ్చినా లేకపోతే ఎక్కువ పేరు ప్రతిష్టలు వచ్చినా హ్యాండిల్ చేయలేమేమో అన్న భయం ఉంటుంది. లేకపోతే అలా చేస్తే అందరి చెడు దృష్టి పడుతుందేమో, ఇలాంటివి ఎన్నో భయాలు ఉంటాయి. ఆ భయాలు ఉండడం వల్ల మనం సక్సెస్ వైపు వెళ్ళాం, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. రైట్, అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? మనకు అవన్నీ తెలియదు. ఇవన్నీ రాయి లోపలికి పడిపోయిన రాళ్ళు కదా. సో అవి మనకు తెలియదు. బయట నుంచి ఉన్న రిపల్స్ తో మనం ఏం చూస్తాము? ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వాలనుకున్నా నా లైఫ్ లో ఏదో ఒకటి జరుగుతుంది, నేను మళ్ళీ వెనక్కి వస్తుంటాను అని అనుకుంటా. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఎందుకు ప్రతిసారి నేను ఎందుకు వెనక్కి వస్తున్నాను? వస్తే వచ్చింది, నేను ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? రైట్, ఏ పాయింట్ ఏ భయం నన్ను ఆపుతుంది అని మనం అక్కడ చెక్ చేసుకోవాలి. ఓకే, మన నుంచి మనం తెలుసుకునే ఉంటుంది. ఒక పర్సనల్ లెవెల్లో ఒక విషయానికి మనం ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నాము, ఓకే, అర్థాన్ని ఇస్తున్నాము అన్న విషయాన్ని ఒకటి ఆలోచించడం పర్సనల్ లెవెల్లో. బ్రాడర్ లెవెల్లో ఏం చేస్తున్నాము, దాన్ని మనము ఎంత చక్కగా కమ్యూనికేషన్ లెవెల్లో, అంటే మన వాక్చాతుర్యంతో, మన ఆలోచన విధానంలో ఉన్న క్రియేటివిటీతో మనం దాన్ని ఎలా ఎఫెక్టివ్ గా మనకు పనికొచ్చేలా తయారు చేస్తున్నాం. ఓకే, అంటే ప్రతిదీ స్వీకరించే విషయాన్ని కొంచెం ఆల్టర్ చేస్తున్నాం. రైట్, ఏ విషయాన్ని ఎలా అయితే స్వీకరిస్తున్నామో దాన్ని రీఫ్రేమ్ చేసి దాన్ని ఆల్టర్ చేసి సింపుల్ గా మనము రివర్స్ పాయింట్ లోకని వెళ్తున్నాం. ఓకే, సో దీనికి ఏంటంటే ఫస్ట్ ప్యాటర్న్ బిహేవియర్, ఏదైతే ఒక ప్యాటర్న్ ఏదైతే మీ లైఫ్ లో ఉందో, ఏదైతే మీకు ప్రవర్తన విధానం, మార్చాలనుకున్న ప్రవర్తన విధానం ఉందో, దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఈ పాయింట్స్ నేను చెయ్యాలి. రైట్, ఏ సిచ్యువేషన్స్, ఒక 3 సిచ్యువేషన్స్ అనుకోండి, ఒక 3 విషయాలు నా లైఫ్ లో చాలా ఛాలెంజింగ్ గా ఉన్నాయి. ఓకే, దాన్ని ఇంకెలా చూడగలుగుతాను, ఇంకే డిఫరెంట్ వేస్ లో నేను దాన్ని చూడగలుగుతాను. ఈ సందర్భం ఇలా చూస్తే ఇలా కనబడుతుంది, ఇంకో కోణం ఏంటి, దానికి ఇంకా ఎన్ని కోణాలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఇందులో మనం ఇంకో కోణం చూస్తున్నాము అంటే మనం అలా ఆలోచించడానికి కోసమో, మనం ఓన్లీ పాజిటివ్ ఉండడం కోసమే కాదు, దాన్ని ఇంకొంచెం విస్తరించి అర్థం చేసుకుంటాం, తెలుసుకుంటున్నాం. దాన్ని ఇంకొంచెం విస్తరించి, ఓహో ఇది ఇలా కూడా అర్థమవుతుంది, ఇది ఇలా కూడా అర్థమవుతుంది. ఓకే, నలుపు నెగిటివ్ అనుకున్నది ఒక కోణం అయితే, నలుపులోంచే వెలుగు అనేది వస్తుంది అన్నది ఇంకో కోణం. రైట్, గర్భం కూడా చీకటిగానే ఉంటుంది. మనం చీకటిని చూసి దయ్యాలు ఉన్నాయని భయపడతామా, చీకటిలో జీవం ఉందని ఆనందపడతామా అన్నది మనం మనకున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి, మన లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ని బట్టి దాన్ని యాక్సెస్ చేస్తాం. రైట్, ఏ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ గా అనిపిస్తుంది? గర్భం కూడా చీకటిగానే ఉంటుంది, కానీ అందులోంచి ఒక జీవం అనేది వస్తుంది. అలాగే తల్లి గర్భం కాకుండా, మానవ గర్భం కాకుండా అనంత గర్భం కూడా ఉంది. అందులో కూడా అంత చీకటిగానే ఉంటుంది, కానీ అందులోంచే విస్ఫోటం జరిగి 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 లైఫ్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్, సో చీకటి అనగానే అది నెగిటివ్, అది డార్క్, అది భయము, ఇవన్నీ కాకుండా, భయం అంటే ఏంటి? మనకు అక్కడ ఉన్న విషయం ఇంకా తెలియదు, దానికి మనం రెడీ లేము, తెలుసుకోవడానికి మనం రెడీ లేము, అందుకే భయం వేస్తుంది. ఎప్పుడైతే అక్కడ ఏదో విషయం ఉంది, దాన్ని నేను తెలుసుకోవడానికి రెడీ ఉన్నానో, తెలుసుకున్న తర్వాత ఇంకా భయమే ఉంది అందులో. దయ్యం ఉన్నా మనం భయపడం, భూత పిశాచాలు ఉన్నా మనం భయపడం, ఎందుకంటే మనకంటే ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు ఆ విషయంలో, మనకందరికి అది మనకు కూడా తెలుసు. అసలైన భూత పిశాచాలు ఎక్కడ ఉన్నాయంటే మనమే అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మన ఫోర్స్ ఏంటో మనకు తెలుసు కదా, మనకి ఎంతో ఒక అవగాహన అయితే ఉంది కదా, నా లోపల ఫోర్స్ ఎలా ఉంది అని. సో మనల్ని తట్టుకోవడమే మనకే కష్టమో, అందుకే మనం దాన్ని కవర్ చేసుకుంటూ, మనం ఎంత మన దగ్గరికి వెళ్ళాలని తాపత్రయం ఉన్నా మనం ఇంకా ఎదురు అవ్వట్లేదు అంటే ఎక్కడో మన పవర్ ని చూసుకునే రెడీనెస్ కూడా మనకు లేదు. ఓకే, మనం ఇంకా ఈ బాధలు ఆ బాధలు, ఈ చిన్న చిన్న విషయాలకే మనం భయపడుతూ మనం ఆగిపోయి ఉంటే మన లోపల ఉన్న అసలైన పవర్ ని మనం ఎలా చూసుకుంటాము? ఫస్ట్ భయం వేస్తుంది, స్పిరిచువాలిటీని ధ్యానం వద్దు, సాధన వద్దు అని చెప్పి కూర్చుంటారు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఒక 3 సంఘటనలు తీసుకొని లైఫ్ లో నాకు ఏవి ఛాలెంజింగ్ గా ఉన్నాయి, దాన్ని ఇంకా ఎన్ని విధాలుగా నేను చూడగలను, ఎన్ని ఫ్రేమ్స్ పెట్టగలను, దాన్ని ఎన్ని కోణాలు తీసుకురాగలను, ఇది తీసుకోవడం వల్ల నాకు ఇందులో విశేషమైన విషయాలు ఏం తెలిసినాయి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని నేను ఇలా కూడా చూడొచ్చు, ఒక విషయం ఉంది, దీన్ని నేను ఇలా కూడా చూడొచ్చు, అలా కూడా చూడొచ్చు, ఇలా కూడా చూడొచ్చు. ఇప్పుడు చాయిస్ ఇస్ యువర్స్, ఎలా కావాలంటే అలా చూసుకోండి.
ఓకే, సందర్భాన్ని బట్టి కన్వీనియంట్ గా అలా కావాలంటే ఇలా, ఇలా కావాలంటే ఇలా, ఎలానో చూసుకోండి. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి కర్మ సిద్ధాంతం ఉందా అని, నేను చెప్తాను మీరు ఉన్నాయి అనుకుంటే ఉన్నాయి, లేవు అనుకుంటే లేవు అని చెప్తాను. మీ ఇష్టం. ఓకే, మీరు ఉన్నాయనుకుంటే అవి మీకు ఉంటాయి, లేవో అనుకుంటే మీకు ఉండవు. ఓకే, ఎలా ఉన్నాయని అనిపిస్తుంది అంటే దానికి మీ ఆలోచన విధానం ఎలా ఉందని అర్థమవుతుంది. లేవో అనుకున్నామంటే దాని ఆలోచన విధానం ఎలా ఉంది అని అర్థమవుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్, మన బ్రెయిన్ కి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అంటే అది ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ని కూడా ట్యాప్ చేసే పవర్ ఉంది మన బ్రెయిన్ కి. ఓకే, ఎవరైనా ఇప్పుడు కాన్షియస్నెస్ అనేది ఒక మహా లైబ్రరీ అనుకోండి. అందులో ఏది కావాలంటే అది ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. ఆ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నంత మాత్రాన ఆ ఇన్ఫర్మేషన్ కి రచయితలు మీరు అయిపోరు. ఓకే, పాస్ట్ లైఫ్ గత జన్మలో అన్న దాంట్లో ఇదే ప్రాబ్లం జరిగేది. ఏదో ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కా పవర్ ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ట్యాప్ చేస్తారా, అది సేమ్ కొంచెం సిమిలర్ గా మళ్ళాగా అనిపిస్తుంది. మనం చదువుతూ మందే అని అనుకుంటాము. ఇది నా గత జన్మ స్టోరీ అని మనం లేబుల్ వేసేస్తాం. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఎ లైబ్రరీ. ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోగలుగుతాము. దాన్ని ఎందుకు ట్యాప్ చేస్తున్నాము, ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు ట్యాప్ చేస్తున్నాము అంటే మన లోపల ఆల్రెడీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కి ఇది ఇంకో కోణం చూపిస్తుంది. రెఫరెన్స్ చేస్తాం కదా మనం, ఏదైనా క్లాస్ లో బుక్ అర్థం కాకపోతే లైబ్రరీకి వెళ్ళి ఇంకో బుక్ రెఫర్ చేస్తాం కదా. ఇది కరెక్ట్ గా అర్థం కావడానికి అది రెఫర్ చేస్తాం, అంతే. అంతకుమించి ఒక ఇన్ఫర్మేషన్ ఎక్స్పాండ్ అవ్వడం కోసం మనం చేస్తూ ఉంటాం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అనమాట, మనకు అర్థం కావాలి ఇది ఈ కోణం ఉంది, ఈ కోణం ఉంది, ఎన్నో కోణాలు ఉన్నాయి. సో చాలా మంది, నేను కొంతమంది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసినప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ రిగ్రెషన్ సెషన్ చేసినప్పుడు ఆమెకి లైఫ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఆమె ఎప్పుడు బీదరికంగా ఫీల్ అవుతుంది. హస్బెండ్ మంచి ఆర్మీ ఆఫీసర్, మంచి హై ఇంటలెక్ట్ పర్సన్, చాలా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాడు. కానీ తన మైండ్ లో అలా ఉండడం వల్ల చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండవు తనకి. ఓకే, ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, మా హస్బెండ్ నాకు సరిగ్గా డబ్బులు ఇవ్వడు, మా హస్బెండ్ సరిగ్గా ఇది చేయడు, ఆయన ఎందుకు ఇలా ఉన్నాడు, మా బంధం ఇలా ఎందుకు ఉంది, ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేవాళ్ళు కాదనమాట. సో వచ్చిన తర్వాత తనకి ఏమర్థమైంది, దీనివల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయిపోయింది. ఓకే, సెషన్కి వచ్చిన తర్వాత ఏమర్థమైపోయింది తనకి, అసలు యాక్చువల్ గా బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ ఇప్పుడు హస్బెండ్ గా ఉన్నవాడు పాతకాలంలో బాయ్ ఫ్రెండ్. ఓకే, ఆ రోల్స్ అన్ని స్విచ్ చేసేసింది అనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో లోపల కోరిక ఉంది, బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ రోల్లో రావాలి అని కోరిక ఉంది. ఆ కోరిక లోపల నుంచి ఓపెన్ అయ్యి స్విచ్చెస్ అయిపోయినాయి. స్విచ్ అయ్యి దాన్ని ఏం చేసింది, గత జన్మలో ఇలా జరిగింది అన్న ఇన్ఫర్మేషన్ తో బయటకు వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ ఆల్ మన లోపల ఉన్న ఇన్ఫర్మేషన్. మనకి ఉన్న కోరికలు, మనకున్న ఇష్టాలు అవన్నీ కూడా బయటికి మనకు కనపడుతూ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే హస్బెండ్ తో ఒక్కటి ఏంటంటే మనం గైడ్ చేసే విధానాన్ని బట్టి, థ్యాంక్స్ టు ద థెరపిస్ట్ హూ హావ్ టాట్ మీ, దట్స్ డిఫరెంట్ థింగ్. సో ఆ గైడ్ చేసింది అక్కడ క్యాచ్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే ఒక థెరపీకి వెళ్ళినప్పుడు ఏంటి, థెరపిస్టులు చూసుకుంటారు కాబట్టి మనకు భయం ఉండదు, వీల్ గైడ్ ఎనీహౌ. కానీ సెల్ఫ్ గా స్వయంగా మీరు సాధనలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మీరు అప్పుడు మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకునే కెపాసిటీలో ఉండరు, ఎందుకంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు, ఒక ఫోకస్ లో వెళ్ళిపోతూ ఉంటారు. రైట్, దాన్ని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చేసుకొని మళ్ళీ చేయాలి. ఇలా వెళ్ళినప్పుడు అంతా అక్కడ ఉండిపోవడం వల్ల మనం అదే పాయింట్ ఇన్ఫర్మేషన్ తో బయటకు వస్తాం. గత జన్మలో నేను చూశాను పలానా వాళ్ళు ఎవరైతే నా బాయ్ ఫ్రెండ్, ఈ జన్మలో ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పలానా జన్మలో ఆయన నాకు హస్బెండ్, ఇప్పుడు ఎవరైతే హస్బెండ్ ఉన్నారో పలానా జన్మలో బాయ్ ఫ్రెండ్, అదే వర్షన్లో వెళ్ళిపోతారు. ఓకే, దానివల్ల ఏమవుతుంది, రెండు బంధాలు ఏం తేరవు. దాన్ని అలా వచ్చేసింది, ఆయన ఇన్ఫర్మేషన్ నేను కనెక్ట్ చేసుకున్నా, దానివల్ల ఏం నేర్చుకున్నాము అంటే మనకేం ఉండదు. రైట్, సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మన లోపల ఉన్న కోరికలు, ఇష్టాలు, అసంపూర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మన లోపల ఇన్ఫర్మేషన్ ఇంకో కోణంలోకి వెళ్ళి తారుమారు కూడా అవుతూ ఉంటుంది. కానీ దాన్ని కరెక్ట్ గా మనం దానికి ఇంకేం కోణం ఉంది అని చూసుకోగలిగినప్పుడు మన లైఫ్ ని పద్ధతిగా మనం ప్రాపర్ గా ఎక్కడ ఏ డ్యామేజ్ అవ్వకుండా దాన్ని ప్రాపర్ గా మనం తీసుకెళ్ళగలుగుతాం. ఇన్ని కోణాలు ఉన్నాయి, ఈ విషయానికి ఈ కోణం కూడా ఉంది, ఆ కోణం కూడా ఉంది, ఇంకో కోణం కూడా ఉంది. ఏ కోణం ఈ ప్రస్తుతానికి నాకు ఇది సరిపోతుంది, నాకు మ్యాచ్ అవుతుంది. రైట్, అప్పుడు లైఫ్ 100% సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఏ కోణం అయితే మ్యాచ్ అవుతుందో ఆ కోణాన్ని, ఎలాంటి కోణాన్ని పట్టుకుంటారు, అందరికీ మ్యాచ్ అయ్యే కోణం అంటే అసలైన సత్యాన్ని పట్టుకుంటారు ఆ నిమిషానికి. ఓకే, ఆ నిమిషానికి ఏదైతే అసలైన సత్యమో అది మాత్రం పట్టుకున్నప్పుడు అప్పుడు 100% లైఫ్ మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో అది జరిగిపోతుంది. నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళినప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇంకో ఫ్రేమింగ్ ఏదైతే చూసామో అది మ్యాచ్ అవుతుంది. రైట్, దాన్ని బట్టి మనం వెళ్తూ ఉంటాం. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అన్నమాట. మనం ఎప్పుడు ఎలా చూస్తున్నాం, ఒక్కొక్క కోణాన్ని మనం ఎలా చూస్తున్నాము, లైఫ్ నుంచి ఏం తెలుసుకుంటున్నాము, దాన్ని ఇంకా ఎలా ఇచ్చేస్తున్నాము, ఒక 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 క్రియేటివ్ పాయింట్ అనేది మనం ఇస్తున్నాము. ఓకే,
ఒక 5 థింగ్స్ ఎప్పుడైనా సరే మీరు ఈ క్లాస్ అయిపోగానే ఒక బుక్ పెన్ తీసుకొని మీరు ఫస్ట్ ఒక 5 థింగ్స్ లిస్ట్ అవుట్ చేయండి. మీరు ఎట్లాంటివి ఉండాలి అవి మీకు చాలా ఇష్టం అనిపించేవి. ఈ ఒక్క పాయింట్ వల్ల లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ విత్ దిస్. అది పిల్లలే కావచ్చు, మీ ఫైనాన్సెసే కావచ్చు, అండ్ ప్రొఫెషనల్ వర్క్ కావచ్చు, పర్సనల్ వర్క్ కావచ్చు, ఏదైనా సరే మీరు చాలా ప్లీజ్గా ఉన్నారని కొన్ని పాయింట్స్ మీరు రాసుకోండి. ఓకే, నా రాసుకున్న తర్వాత దాన్ని ఇంకా బెటర్గా ఏం చేయగలను అని కోణాలు రాసుకోండి. ఇది ఆల్రెడీ ఇంత బాగుంది, ఇంత ప్లెజెంట్గా ఉంది నా లైఫ్లో ఈ విషయం, ఇంకా బెటర్గా నేను ఏం చేయగలను దీన్ని. రైట్, అది చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మీకు తెలియకుండానే ఆ బంధాన్ని, ఆ విషయాన్ని ఏదైతే ఆల్రెడీ మీరు ఆనందంగా ఉన్నారో దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్కి మీరు తీసుకెళ్ళగలుగుతారు. మిమ్మల్ని మీరే సర్ప్రైజ్ చేసుకోగలుగుతారు. అంత అద్భుతంగా మనకు జరుగుతూ ఉంటుంది. ఓకే, ఏదన్నా మీకు నచ్చంది ఏదన్నా ఉందా మీ లోపల, చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా మార్చుకోవాలో అర్థమైపోయింది కదా. వాట్ యూ డోంట్ లైక్ ఇన్ యూ, చేంజ్ ఇట్. ఐ డోంట్ లైక్ బ్లాక్, వేర్ వైట్. ఓకే, సింపుల్ గా అంతే కదా. మనకి ఇది మన లోపలే సిస్టమ్ ఉంది, మనకు నచ్చట్లేదు అంటే మార్చేసుకోవడమే. రీఫ్రేమ్, దాని ఇంకో కోణం చూసేస్తే మారిపోతుంది దాని ఆలోచన విధానం, అంతే. ఇప్పుడు ఒక ప్రవర్తన విధానము నేను ప్రవర్తించే విధానం నాకే సపోర్ట్ చేయట్లేదు అంటే అది నేనే కదా మార్చుకోవాలి. ఓకే, నాకు కంఫర్టబుల్ గా లేదు. ఆల్వేస్ అండర్స్టాండ్, మనకు ఒక హైరార్కీ మనకు ఉండాలి. నన్ను ఇబ్బంది పెట్టే ఏ విషయం కూడా నాలో నేను చోటు ఇవ్వను. అది ఆలోచనే కావచ్చు, ప్రవర్తనే కావచ్చు, ఫీలింగే కావచ్చు, ఏదైనా సరే ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది. ఓకే, ఈ ఇబ్బంది వాళ్ళ వల్ల వచ్చిందా వీళ్ళ వల్ల వచ్చిందా నాకు సంబంధం లేదు, నేను అంత స్టడీలోకి వెళ్ళను. ఈ పాయింట్ నాకు ఇబ్బంది పడుతుంది, సో దాన్ని ఇంకో కోణం చూస్తే దాన్ని మార్చేస్తాను. ఓకే, సో లైఫ్ మీ చేతుల్లో, మీ కంట్రోల్లో ఉందా లేదా? రైట్, మన విలువలు అర్థమైపోయినాయి, అవతల వాళ్ళ ప్రపంచంలోకి వెళ్తున్నాం, అన్ని అర్థం చేసుకుని ఇది చేస్తున్నాం. కానీ సింపుల్ థింగ్, రీఫ్రేమింగ్, ఇంకో కోణాన్ని చూడడం. మనం ఎలా ఎదుగుతాం ఈ విషయాన్ని ఈ కోణంతో చూడడం వల్ల, ఏ కోణంతో చూస్తే నేను ఎదుగుతాను, ఎదగడం అంటే ఏంటి, ఎంత ప్లెజెంట్ గా ఎక్కువగా ఉండగలుగుతాను, ఆ కోణంలోంచి మనం వెళ్ళడం. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్ని 10 days వర్క్షాప్లో మీ లైఫ్ని మీ చేతుల్లో హ్యాపీగా పెట్టేశాను. తీసుకొని 10 రోజులు దాన్ని అటు ఇటు తిప్పేసి మళ్ళీ వెతికి పెట్టేశాను. సో మీరు ఇంకేం చేస్తారో అన్నది మీరు చూసుకోవాలి. ఒక చిన్న పాయింట్ నేను షేర్ చేద్దాం అనుకున్నాను. 4th నుంచి, అంటే July 4th నుంచి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 10 days వరకు వర్క్షాప్ ఉంది. ఇట్స్ పెయిడ్ వర్క్షాప్. కర్మ సిద్ధాంతము ప్లస్ మన ఆలోచన, కాగ్నిటివ్ సైకాలజీ, ఈ 2 పాయింట్స్ మీద 10 days క్లాసెస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ, అండ్ లైట్ వర్కర్స్ టీమ్కి స్పెసిఫికలీ, అండ్ ప్రత్యూష గారికి థ్యాంక్ యూ సో మచ్. చక్కగా నేను వేసే జోక్లకి మీరు మాత్రం నాకు మంచి జోష్ ఇస్తూ ఉంటారు, నవ్వి బాగా. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్, లైట్ వర్కర్స్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో సీరియస్ అయింది కూడా, నిజంగా మీ క్లాస్ ఉంటే కంఫర్టబుల్ వచ్చేస్తుంది, ఆ కంఫర్ట్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు క్లాస్ అయితే ఇంకా చాలా బాగుంది. ఎంత చక్కగా హ్యూమర్ని మన లైఫ్లో అది పార్ట్ చేసుకున్నప్పుడు, అది గాడ్ గాగుల్స్ విషయం అయితేనేమి, అంటే ఎంత చక్కగా మనం చేసుకోవచ్చు అనేది మీరు చూపిస్తున్నారు. అండ్ మన చూసే విధానం మార్చుకోవాలి, ఇవన్నీ కూడా బాగా చక్కగా అప్లై చేసే విధంగా మీరు తెలియజేస్తున్నారు మ్యామ్. దట్స్, అందరూ మార్చుకోవాలి అంటారు కానీ ఆ తెలుస్తుంది, కానీ ఎలా అనేది తెలియకోకుండా వెళ్తుంది. బట్ మీ 10 days లో కూడా మీరు అది చెప్తూ వచ్చారు, డైలీ చెప్తూ వచ్చారు. అండ్ ఈరోజు ఇంకా వండర్ఫుల్ గా ఉంది. సో వెరీ వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఆ దృష్టికోణం మనం మార్చుకున్నప్పుడు ఎంత ఈజీగా, మీరు అన్నట్లు బ్లాక్ వద్దుకుంటే వైట్ వద్దుకుంటే ఇంకొకటి, అంటే ఈజీ షిఫ్ట్ అవడం ఎంత ఈజీగా ఉంది అనేది చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫోన్ నంబర్ ఇస్ 9000245145. ఇక్కడ రాసేస్తాను చాట్ లో. రిజిస్ట్రేషన్ ఫీజ్ డీటెయిల్స్ అంతా నాకు మెసేజ్ పెట్టండి, నేను షేర్ చేస్తాను. భానుప్రియ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు
చెప్తున్న ప్రతి సెంటెన్స్ బాడీ ఒప్పుకుంటుంది, నాకు మైండ్ ఒప్పుకుంటుంది. ఉమ్, అండ్ అండ్ ఆల్సో మిర్రర్ టెక్నిక్ అని అన్నారు కదా, దాంట్లో కూడా నాకు డిఫరెన్స్ కనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం. ఎన్నో రోజుల నుంచి చేస్తూ చేస్తూ ఉన్నాను, బట్ నాకు అది తెలియలేదు. బట్ ఆ, మేడం చెప్పారు అంటే ఇది కరెక్ట్ గా ఉంటుంది కదా, నన్ను నేను చూసుకోవాలి అని అంటే నేను దీంట్లో చూసుకోవాలి కదా అని చూశాను. నాకు నేను చాలా డిఫరెంట్ గా కనిపించాను. నేను వెరీ నైస్. ఇలా ఉంటాను అనే విషయం మీ వల్లే తెలిసింది మ్యామ్. మీరు థ్యాంక్ యూ. చెప్తున్న క్లాస్ ని నేను సరిగ్గా వినడం ద్వారానే అది నేను చేయగలిగాను అనే విషయం కూడా నాకు అర్థమైంది ఈ 10 వెరీ డేస్ నైస్. ప్రోగ్రామ్ లో. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా మేడం, మైండ్ లోకి ఇలా వెళ్ళిపోతుంది బాడీ. ఇట్స్ ట్రూ, నిజమే కదా అని ప్రతి సెల్ యాక్టివేషన్ లోకి వస్తుంది. జస్ట్ మీ వాయిస్ మ్యామ్ అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్ వర్క్ షాప్స్ మీరు మాకు అందజేస్తున్నారు జ్ఞానాన్ని. చక్కగా లైఫ్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చక్కగా చూడడానికి ఎంతో అవకాశాలు ఇస్తున్నారు. చక్కగా ఆనందంగా జీవించడానికి, ఎదగడం అంటే ఆనందంగా జీవించడానికి వండర్ఫుల్ పర్స్పెక్టివ్స్ మాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లక్ష్మి గారు ప్లీజ్. సరోజిని గారు మెసేజ్ పెట్టారు, రేపు నా క్లాస్ ఉండదు. మీకు జనరల్ గా క్లాసెస్ ఉంటాయి లైట్ వర్కర్స్ లో, నా క్లాస్ ఉండదు. లక్ష్మి గారు చెప్పండి. సారీ మేడం, భయం అనేదాన్ని దృష్టిలో ఎట్లా మార్చాలంట? భయం దేనికి భయపడుతున్నారు దాని గురించి తెలుసుకోవాలి. ఆ, ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంచిగా. కావాలి దాని గురించి. చీకటి అంటే భయం అనుకోండి. చీకటి అంటే మీ ఆ, లోపల ఎందుకు భయం ఉంది, దానికి చీకటి మీద మీకున్న అభిప్రాయం ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి. అంటే ఆ అభిప్రాయాలు నా గురించి నాకే గాని ఇతరుల గురించి కాదు. ఎప్పుడైనా మీ లైఫ్ మీదే, ఇంకెవరిదో కాదు కదా. వాళ్ళని చూసి, ఇప్పుడు చీకటిని చూసి కదా నేను భయపడుతున్నాను. చీకటి లేకుండా పగలుంటే నేను భయపడిన కదా. ఆ సో చీకటి ఉంది అంటే ఎందుకు చీకటి ఉన్నా పగలున్నా మీకు భయం రాకూడదు. చీకటి ఉంది కాబట్టి మీరు భయపడట్లేదు, చీకటి గురించి మీకు తెలియదు కాబట్టి దానికి ఏ ఇన్ఫర్మేషన్ ఎలా ట్యాప్ చేయాలో అర్థం కాక భయం అన్న కోణంలోకి వెళ్తున్నారు. సో అప్పుడు మార్చాలంటే నా లోపల నేను వెళ్ళి ఈ చీకటి గురించి నేను వివరణ తీసుకోవాలి. చీకటి అంటే మీకు ఎన్ని ఇంప్రింట్స్ ఉన్నాయి, ఆల్రెడీ చీకటి మీద మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషనా పనికిరాని ఇన్ఫర్మేషనా, దానికి ఇంకా వేరే కోణాలు ఏంటి అని చూసుకుంటూ వెళ్ళిపోవడమే. చీకటి ఉంటే హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు. అది మీరు ఎగ్జాంపుల్ చెప్పారు మేడం. నేను మనుషులు మేడం, మనుషులు నాకు భయం. ఆ మనిషి తత్వాన్ని తెలుసుకోవాలన్నా, నాలో నేను ఎట్లుండాలనేది నేర్చుకోవాలన్నా అనేది నా క్వశ్చన్. మనుషులంటే భయము అంటే మనుషుల మీద మీకున్న అభిప్రాయం ఏంటి, వాళ్ళకున్న మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఎలా వచ్చింది. మీ బిలీఫ్ సిస్టమ్స్ ఆల్రెడీ మనం చేసాం కదా, బిలీఫ్ సిస్టమ్స్ అంతే. ఆ బిలీఫ్ సిస్టమ్స్ కనెక్ట్ అవ్వడమే. థ్యాంక్ యూ మేడం. విపరీతమైన కోపం ఉంది సరోజిని గారు, విపరీతమైన కోపం ఉందా? ఏం చేద్దాం, విపరీతమైన కోపం ఉంది, ఎంత కోపం ఉందో అంత ఫోర్స్ తో బాత్రూమ్ కడిగేసేయండి, ఓ పని అయిపోద్ది. మళ్ళీ జనంలో కోపం రావాలనిపించదు. ఫస్ట్ ఇల్లంతా చెత్త చెత్త చేసేయండి, దాంతో దాన్ని క్లీన్ చేసుకుంటూ కూర్చోండి, ఆటోమేటిక్ గా పోతుంది. ఓకేనా? ఒక అతను, నేను ఇక్కడ మంచి స్టోరీతో క్లోజ్ చేస్తాను. ఒక అతను ఎప్పుడు కోపంగా ఉండేదన్నమాట ఆయనకి. ఆ కోపం వల్ల బిజినెస్ కూడా ఎప్పుడు సక్సెస్ఫుల్ గా చేసుకోలేకపోయాడు. అయితే ఒక అతన్ని వెళ్ళి అడిగి, నాకు ఇలాగే కోపం ఉంది, చాలా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, ఆయన చెప్తాడనమాట, నీ కోపం వచ్చిన ప్రతిసారి మీ ఇంటి చుట్టూ 3 రౌండ్లు తిరుగు అన్నాడు. ఓకే ఓకే సరోజిని గారు, స్పెషల్ గా ఈ ఈ ఈ స్టోరీ మీకే. ఇంటి చుట్టూ 3 చుట్లు తిరుగు అని చెప్పేవాళ్ళు. చెప్తే ఆయన ఆ పని చేయడం మొదలు పెట్టాడు. దాని తర్వాత ఒక రోజు ఆయన మనవడు ఉండి, తాతయ్య నువ్వు ఏం చేస్తున్నావు, రోజు ఇలా ఇంటి చుట్టూ తిరుగుతావు ఎందుకు అని అడుగుతాడు.
అడిగితే నాకు ఇలా కోపం బాగా ఉండేది, బిజినెస్ ఎప్పుడు సరిగ్గా ఉండేది కాదు. అది ఒక అతన్ని అడిగితే ఇలా తిరగమని చెప్పాడు, అందుకే తిరుగుతున్నాను అంటాడు. అంటే వాళ్ళు మనవాడు చెప్తారనమాట, అయితే తాతయ్య అయితే ఆ ఐడియా వేస్ట్ అయిపోయింది, మరి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా నువ్వు తిరుగుతూనే ఉన్నావు కదా, మరి అంటే ఇంకా నీ కోపం పోలేదంటే ఐడియా వేస్టే కదా అంటాడు. అంటే అప్పుడు అతను చెప్తాడు, ఆయన ఫస్ట్ నేను తిరిగినప్పుడు, నా ఇంటి చుట్టూ తిరిగినప్పుడు నాకు 1 నిమిషం పట్టేది, 3 నిమిషాల్లో 3 చుట్లు తిరిగేవాడిని. ఇప్పుడు 3 గంటలు పడుతుంది నా ఇల్లు చుట్టూ చూడడానికి. ఆ స్టేజ్ ఆ చేయడం వల్ల నా బిజినెస్ ని నేను మొత్తం ఎక్స్పాండ్ చేసి ఇంత పెద్ద ఇంటిని కట్టగలిగాను. 3 గంటలు పడుతుంది, 3 నిమిషాల్లో అయిపోయేది ఇది 3 గంటలు పడుతుంది అని చెప్తారు అనమాట. సో అది సీక్రెట్. సో మనం ఏదన్నా కానీ మనకి నిజంగా కోపం బాగా ఉంది అంటే ఎనర్జీ, ఫైర్ ఎలిమెంట్ చాలా ఎక్కువగా ఉందన్నమాట లోపల. ఫైర్ ఎలిమెంట్ తగ్గించాలి అంటే మనకు ఫస్ట్ వాటర్ ఎలిమెంట్ బ్యాలెన్స్ లోకి రావాలి. వాటర్ ఎలిమెంట్ బ్యాలెన్స్ లోకి ఎలా వస్తుంది? మన చెమట ద్వారా కూడా వాటర్ రిలీజ్ అవుతుంది, అయితే ఏడుస్తాము, లేకపోతే చెమట ద్వారా రావాలి. ఏడవటం అంత సెట్ కాదు, మనకు సెట్ అవ్వదు, మన రియాలిటీ, మన బ్రెయిన్ అంతా డ్యామేజ్ అవుతుంది. దానికంటే పని చేసాం అనుకోండి, స్వెట్ వస్తుంది, కోపం కూడా అదే తగ్గుతుంది, ఇంక ఓపిక కూడా ఉండదు. ఓకే, అప్పుడు ఆ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ బాగా బ్యాలెన్స్ అయిందంటే దాన్ని చక్కగా వాడతారు. ఎందుకంటే ఫైర్ ఇస్ మనీ, ఫైర్ ఎలిమెంట్ అంటే మనీ, ప్రాస్పెరిటీ. సో అది కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. అది ఓకే. యా. ఓకే, యా. థ్యాంక్ యూ. Thank you, ma'am. Thank you once again for all the wonderful things you have make us to learn. Thank you, ma'am. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.